సంఘం ఏమి కలిగి ఉండాలి? అసలు సంఘం అంటే ఏంటి చెప్పాలి. ఇప్పుడు సంఘము ఏమి కలిగి ఉండాలి? అసలు సంఘం అంటే ఏంటి? సంఘం అంటే ఏంటి చెప్పండి, చెప్పాలి. సంఘం అంటే ఏంటి? దీనికి అర్థం ఒకటే చెప్పండి. సంఘం అంటే ఏంటి? అరే సంఘం అంటే ఎవరు? మనమే. గట్టిగా చప్పట్లు కొడతాం. సంఘం అంటే ఎవరు? చర్చ్. చెప్పండి, ఎవరు? సంఘం అంటే మనమే. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, క్రైస్తవుల సమూహాన్ని సంఘము అంటారు. దీన్ని ఏమంటారు? సంఘము అంటారు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. సంఘముగా ఉన్న మనము ఎలాంటి వారిని ఏమి కలిగి ఉండాలో దేవుడి ఉదయకాల సమయంలో మనతో మాట్లాడుతూ వస్తున్నారు. ఈ 40 రోజులు ఉపవాస ప్రార్థనలో ఒక్కొక్క మాట, దేవుని మాట ద్వారా మన జీవితాలే మార్చబడును గాక. ఆమేన్. ఒకప్పుడు ఏదో క్యాజువల్గా పరిచర్య చేశామేమో, కానీ మన పరిచర్య అలా ఉండడానికి వీలు లేదు. ప్రైజ్ ది లార్డ్. మనము బలముగా ముందుకు సాగాలి, మనం బలముగా ముందుకు వెళ్ళాలి. ఆమేన్. అసలు పరిచర్య అంటే ఏంటి? ఇన్నవాళ్ళు కూడా అంతే ఉన్నారు. దేవుని కోసం పరిచర్య అంటే దేవుని కోసం నీ సమయాన్ని, నీ శక్తిని, నీ తలాంతులను ప్రభు కొరకు ఉపయోగించడం. ఆమేన్, ఆమేన్. చాలా పరిచర్యలు ఉన్నాయి. చాలా అద్భుతంగా పరిచర్య గురించి మరి ఒక 4-5 రోజుల క్రితం సాయంకాలం జరిగిన ఆరాధనలో ప్రభు మాట్లాడి ఉన్నారు. పరిచర్య అంటే అది ప్రభువు పని. ఆ పని విషయాలలో నీకున్న సమయాన్ని, నీకున్న శక్తిని, నీకున్న ప్రతిభను ప్రభువు కొరకు ఉపయోగించడం. ప్రైజ్ ది లార్డ్. ఎస్. ఇప్పుడు ఒక్కొక్కరు పరిచారకులు మనం ఉన్నాం కదా. ఇదంతా ఏంటి? సంఘము. చెప్పండి, ఏంటి ఇది? సంఘము. అయితే సంఘములో మనము చేయవలసిన పనులు, మనం ఎలా ఉండాలి? సంఘముగా మనము చేసిన పనుల ద్వారా దేవుడు ఎలాంటి కార్యాలు చేస్తారు? ఆమేన్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దాం. చూడండి, ఈ సంఘాన్ని మనం చర్చ్ అని కూడా అంటాం. కుటుంబం అంటే చెప్పండి, కుటుంబం. దీన్ని కుటుంబం కూడా అనొచ్చు. అయితే దేవుడిచ్చిన ఈ ఆత్మీయ కుటుంబం ఒకటైతే ఇంట్లో మనకు మరో కుటుంబం ఉంటుంది. అవునా కదా? ఆ కుటుంబంలో ఎవరెవరు ఉంటారు? తల్లి, తండ్రి, పిల్లలు ఉంటారు. అవునా? తల్లి తండ్రికి దేవుడు మంచి బాధ్యతలు ఇస్తూ ఉంటారు. పిల్లల్ని పెంచేటప్పుడు, నడిపించేటప్పుడు, పోషించేటప్పుడు వారికి కావాల్సిన అన్ని తల్లిదండ్రులు చూసుకుంటూ ఉంటారు. అవునా కదా? ఆ ఇంట్లో అంటే ఈ లోకంలో దేవుడు మనకంటూ అంటే ప్రతి ఒక్కరికి ఒక్కొక్క కుటుంబాన్ని ప్రభు ఏర్పాటు చేసి ఉన్నారు. అయితే ఆత్మీయతలోనికి మనము, ఆత్మీయ జీవితంలోనికి మనం చూసుకుంటే ఈ సంఘాన్ని ఒక కుటుంబంగా అనొచ్చు. అయితే లోకరీత్యగా దేవుడిచ్చిన కుటుంబంలో ఇంట్లో ఏదైనా గడిబిడి జరిగిందనుకోండి, ఇంట్లో ఏదైనా పరిస్థితులు తారుమారైపోయి ఉన్నాయి అనుకోండి, ఆ కుటుంబం ఏమైపోయిద్ది? చెప్పండి, ఆ కుటుంబం ఏమైపోయిద్ది? చెల్లా చెదురైపోయిద్ది. అవునా కాదా? భార్య ఒక దగ్గర, భర్త ఒక దగ్గర, పిల్లలు ఒక దగ్గర అయిపోతూ ఉంటారు. అంటే ఆ కుటుంబంలో ఏమి ఉండదు చెప్పండి? సమాధానం ఉండదు, సంతోషం ఉండదు, నెమ్మది ఉండదు, ఐక్యత ఉండదు, ఏమీ ఉండదు. దాని ద్వారా దాన్ని కుటుంబం అని మనం పిలవడానికి వీల్లేదు. అర్థమవుతుందా? కుటుంబం అంటే కలయిక, ఐక్యత. చెప్పండి, ఏంటండి? కలయిక, ఐక్యత. అందరూ కలుస్తేనే దాన్ని కుటుంబం అంటారు. ఒక వ్యక్తిని ప్రభు ఎన్నుకొని ఆ వ్యక్తి ద్వారా భార్యని ఏర్పాటు చేసుకొని, భార్యాభర్తల ద్వారా పిల్లల్ని ఏర్పాటు చేసుకొని దేవుడు ఒక మంచి కుటుంబాన్ని ఇచ్చారు. అవునా కదా? అలాగే సంఘము అనగా ఒక ప్రత్యేకింపబడిన ఒక దేవుని ప్రణాళికలో ఉన్న దేవుడు తన సేవకుని ఎన్నుకొని చూస్ చేసుకొని ఆయన ద్వారా ఒక్కొక్కరిగా సంఘాన్ని ప్రభు ఏర్పాటు చేసుకొని ఉన్నారు. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దాం. కుటుంబంలో ఎక్కడైతే భార్యాభర్తల మధ్యలో సమాధానం లేదో, సంతోషం లేదో, ఎలాంటి పరిస్థితుల వల్ల గడిబిడి జరిగితే ఆ కుటుంబం ఎలా చెదిరిపోతుందో సంఘము కూడా అంతే. సంఘములో ఉన్న ప్రతి
ప్రతి వ్యక్తికి ఉండవలసిన బాధ్యత. సంఘముగా మనము ఎలా ఉండాలో ప్రభు ఈ ఉదయకాల సమయంలో మనతో మాట్లాడనై ఉన్నారు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దామా. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సంఘము అనేది మొదటిగా క్రీస్తు శరీరము. 1 కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 27వ వచనంలో మనం చూసినట్లయితే చక్కని మాటలు అక్కడ మనము చూడగలుగుతాం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము 27వ వచనం. 12:27 చదవండి బ్రదర్. 12:27. అటువలే మైక్ అటువలే మీరు క్రీస్తు యొక్క శరీరమై ఉండి వేరువేరుగా అవయములై ఉన్నారు. మరియు దేవుడు సంఘములో మొదట కొందరిని అపోస్తులుగాను పిమ్మట కొందరిని ప్రవక్తలుగాను పిమ్మట కొందరిని బోధకులుగాను అటు పిమ్మట కొందరిని అద్భుతాలు చేయువారుగాను తరువాత కొందరిని స్వస్థపరచు కృపావరములు గలవారిగాను కొందరిని ఉపకారములు చేయువారుగాను కొందరిని ప్రభుత్వములు చేయువారుగాను కొందరిని నానా భాషలు మాట్లాడువారుగాను నియమించాను. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతూ వస్తుంది? అర్థమైందా? ఇక్కడ మనం చూసినట్లయితే సంఘము అనేది క్రీస్తు శరీరము. చెప్పండి ఏంటండి? క్రీస్తు శరీరము. దేవుడు అద్భుతమైన రీతిలో ఈ ఉదయకాల సమయంలో మనతో మాట్లాడుతూ వస్తున్నారు. ప్రైజ్ ది లార్డ్. క్రీస్తు శరీరము ఇక్కడ మనం చూసినట్లయితే చూడండి, క్రీస్తు యొక్క శరీరమై ఉండి వేరువేరుగా అవయములై ఉన్నారు. మరియు దేవుడు సంఘంలో మొదట కొందరిని అపోస్తులుగాను లిస్ట్ ఉంది. ఇక్కడ అవయముల లిస్ట్ ఉంది, అవునా కాదా? ఇప్పుడు మనము చూడవలసింది ఏంటి అంటే క్రీస్తు శరీరము ఒక్కొక్కరు సభ్యులు. అర్థమవుతుందండి? ఇక్కడ క్రీస్తు ఈ సంఘానికి ప్రాధాన్యుడు, అంటే హెడ్ ఆఫ్ ద చర్చ్. చెప్పండి ఏంటండి? హెడ్ ఆఫ్ ద చర్చ్. ఆమేన్. ఇప్పుడు ఇది ఏంటండి? శిరస్సు. ఇది ఎవరు? క్రీస్తు. అర్థమవుతుందా? ఈ అవయవాలన్నీ ఉన్నాయే, ఇవన్నీ ఎవరమంటే మనము. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. హల్లెలూయా. ఇదంతా సంఘములో ఉన్న సభ్యులు. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎంతమందికి అర్థమవుతూ వస్తుంది? అర్థమవుతుంది కదా. ఇక్కడంట చూడండి, దేవుడు అద్భుతకరంగా మనతో మాట్లాడుతున్నారు. విశ్వాసులు అందరూ దేవుని ఆత్మ ద్వారా కలుపబడిన సభ్యులు. ఆమేన్. ఏంటంటే మనం అందరము కూడా ఒక్కొక్కరిమిగా ఏర్పాటు చేయబడినాము. ఎవరి ద్వారా అంటే క్రీస్తు ద్వారా. ప్రభు మనల్ని ఏర్పాటు చేసుకొని ఇది ఒక సంఘముగా ప్రభు మరి అద్భుతమైన రీతిలో నడిపిస్తూ వస్తూ ఉన్నారు. ఆమేన్. అయితే ఇక్కడ మనం ఏంటి అంటే మనమందరము వేరే వేరే అవయవాలుగా ఉండి దేవుడు ఒక్కొక్కరికి కొన్ని తలాంతులు ఇస్తూ ఉన్నారు. అర్థమవుతుందా? ఒకరికంట దేవుడు మొదట కొందరికి అపోస్తులుగాను. అపోస్తులు అంటే ఎవరు? శిష్యులు. ఓకేనా? పరిచర్య చేసేవాళ్ళు. వీళ్ళందరూ కూడా కొంతమందిని శిష్యులుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని బోధకులుగాను, కొందరిని అద్భుతాలు చేయువారుగాను, కొందరు స్వస్థపరచు వరములుగాను, కొందరు ఉపకారములు చేయువారుగాను, కొందరిని ప్రభుత్వములు చేయువారుగాను, కొందరిని నానా భాషలు మాట్లాడువారుగాను నియమించి. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. ఇదంతా ప్రభు ఏర్పాటు చేసుకున్న సంఘం. ఈ సంఘంలో ఉన్న వారందరికీ ప్రభు అద్భుతమైన రీతిలో కొన్ని విషయాల్లో దేవుడు అద్భుతంగా ప్రభు అందరినీ నడిపిస్తున్న దేవుడై ఉన్నారు. అయితే సంఘం అనేది దేవుని నివాసముగా మనం చూడగలుగుతాం. సంఘం ఏంటి అంటే, ఈ చర్చ్ అంటే ఏంటి? దేవుని నివాసము. అవునా కదా? ఇక్కడ ఎవరు నివసిస్తారు? ఈ చర్చ్లో, ఈ మందిరంలో ఎవరు నివసిస్తారు? ఎవరుంటారు? పరిశుద్ధాత్మ దేవుడు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దామా. దేవుడు సంఘములో ఆయన నివసిస్తూ
మన జీవితాల్లో ప్రభు అద్భుతమైన కార్యాలు చేసే దేవుడై ఉన్నారు. ఆమేన్. ఆయన ప్రధానుడిగా ఉండి మనలందరినీ ఏర్పాటు చేసుకొని ఆయన పనుల కొరకై ప్రభు మనల్ని నడిపిస్తున్న దేవుడై ఉన్నారు. ఆమేన్. చూడండి, ఈ చేయి చేయవలసింది చేయి చేస్తుంది, కాలు చేయవలసింది కాలు చేస్తుంది. ప్రతి దానికి ఒక స్పెషాలిటీ ఉంది, అవునా కదా? జూబ్లీపురం అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఊరు ఉంది, ఒక్కొక్క పట్టణం, అవునా కదా? అయితే దేవుడు అంటున్నారు, మనము లోకంలో ఉన్నంత వరకు మనది ఆ ఊరు ఈ ఊరు ఇది అని చెప్పుకుంటూ ఉంటాం. మాది పలానా కుటుంబం అని చెప్తూ ఉంటాం, లేదా ఇంటి పేర్లు చెప్తూ ఉంటాం, అవునా కదా? ఇక్కడ దేవుడు అంటున్నారు, మనదంతా ఏక పట్టణం. చెప్పండి, ఏంటండి? ఏక పట్టణం, ఏక కుటుంబం. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దాం. మనది వేరే వేరే, అందుకే అంటున్నాం, వేరే వేరే కులాలు కావు, వేరే వేరే ఇంటి పేర్ల వాళ్ళం కాదు, వేరే వేరే పట్టణాలు కాదు, వేరే వేరే గ్రామాలు కాదు. కానీ ఒక్కసారి క్రీస్తులోనికి వచ్చిన తర్వాత ఆయనే మన ప్రధాన యాజకుడుగా ఉన్నారు. ఆయనే ప్రధానుడు, ఆయనే మూల రాయి. ఆయన ద్వారా వచ్చిన మనమందరం ఒక్కొక్కరముగా ఏంటండి, ఒక్కొక్కరంగా ఏర్పాటు చేయబడిన మనమంతా ఒక సంఘము. అయితే మనము ప్రాముఖ్యంగా ఏక పట్టణస్థులం. చెప్పండి. మరొకటి ఏక కుటుంబం. చెప్పండి, ఏక పట్టణస్థులం, ఏక కుటుంబం ఈజ్ ఈక్వల్ టు సంఘం. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా? హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు దేని కొరకు బాధపడకండి, దేని కొరకు చాలా చింతించకండి, ఎవరు లేరు అనుకోకండి. సంఘము మనతో ఉందండి. ఆమేన్. ప్రాముఖ్యంగా దేవుడు మనతో ఉన్నారు. ఆమేన్. సంఘములో ఉన్న సంఘ బిడ్డలు మన బంధువులు. ఆమేన్. నీతో ఎవరు వచ్చినా రాకపోయినా, ఎవరు ఉన్నా లేకపోయినా, సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరు నీతోనే ఉంటారు. ఆమేన్. ఎందుకంటే నడిపించేది ఎవరండి? దేవుడే నడిపిస్తారు. ఎప్పుడైనా గమనించారా? ఇంట్లో ఏదైనా కార్యక్రమం అంటే ఏదైనా బాధాకరమైన కార్యము జరిగినా, ఏదైనా ఇబ్బందికరమైన పనులు ఇంట్లో జరిగినా, లేకపోతే ఒక సంతోషకరమైన కార్యం జరిగినా, మీతో మీ బంధువులు ఉంటున్నారా? మీతో సంఘం ఉంటుందా? చెప్పండి, ఎవరుంటున్నారు? మీతో అయితే సంఘం, మరి మీ అందరితో చెప్పండి. నువ్వు సంఘంలో సభ్యుడిగా ఉండి సంఘంలోనే నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తివైతే ఆటోమేటిక్గా సంఘం నీతోనే ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి, సంఘం నీతోనే ఉంటుంది, అవునా కదా? ఎస్. నీతో నీ బంధువుడు ఉన్నా లేకపోయినా, నీ బంధువు నిన్ను మోసం చేసినా సంఘము మోసం చెయ్యదు. ఆమేన్. సంఘము నిన్ను బలముగా నడిపిస్తుంది. సంఘము నిన్ను ఒక ఉన్నతమైన స్థితిలోనికి తీసుకొని వెళ్తుంది. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నడిపించేది ఎవరు అంటే పరిశుద్ధాత్మ దేవుడు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా? అయితే ఇంతసేపు సంఘం అంటే ఏంటి, సంఘం అంటే ఎవరు అని మనం తెలుసుకుందాం. ఎంతమందికి అర్థమైంది? ఇప్పుడు చెప్పండి, సంఘం అంటే ఎవరు? మనమే, ఒక్కొక్కరిగా ఏర్పాటు చేయబడిన వారము. ఇది సంఘము. సంఘములో మనమందరం కూడా ఏక పట్టణస్థులం, ఏక కుటుంబం. వేరే వేరే కుటుంబం కాదు, మనదంతా ఏక కుటుంబం. ఆమేన్. మనదంతా ఏక పట్టణం. చెప్పండి, ఇది కలిగి ఉండాలి. మనదంతా ఏక పట్టణం, ఏక కుటుంబం, ఇది సంఘం. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఇక్కడ నో ఇంటి పేర్లు, నో ఏంటండి, నో క్యాస్ట్, ఇంకా కొన్ని ఉంటాయి. నేను పలానాది తెలుసా, నేను ఎమ్మెల్యేని తెలుసా, నేను ఎంపీని తెలుసా, నేను ఇంకా పలానా వాళ్ళ కూతుర్ని తెలుసా, పలానా వ్యక్తికి సంబంధించిన వారిని తెలుసా, ఇది ఏది కుదరదు. మనమంతా ఒక్కసారి మందిరములోనికి వచ్చిన తర్వాత ఇది సంఘము. ఆమేన్. ఇది మన కుటుంబము. ప్రైజ్ ది లార్డ్. కుటుంబం. ఆమేన్. కుటుంబంలో నలుగురికి నాలుగు ఇంటి పేర్లు ఉంటాయా? ఒకటే ఇంటి పేరు. ఆ ఇంటి పేరే నలుగురికి వస్తుంది. రేషన్ కార్డులో, ఆధార్ కార్డులో గుర్తుపెట్టుకోండి, ఇంట్లో ఉన్న నలుగురికి ఒక్కొక్క ఇంటి పేరు ఉంటుందండోయ్. ఉన్నదో ఆ రేషన్ కార్డు తీసి పక్కకు పెడతారు, అవునా?
ఆ ఆధార్ కార్డులు తీసి పక్కకు పెడతారు. రేషన్ కార్డులో ఇంట్లో నలుగురు ఉన్నారనుకో, నలుగురు దిగేస్తారు. అవునా కదా? ఎందుకంటే మా కుటుంబం అండి ఇది అని చెప్పుకోవడానికి. అవునా కదా? అవునా కాదా? ఎంతమంది కొత్త రేషన్ కార్డులు దిగారు? చేతులు చూపించండి. లేనోళ్ళు కూడా ఎక్కేశారు రేషన్ కార్డుల. అవునా కదా? ఒకే ఇంటి పేరుతో అంతమంది ఉన్నారు. అవునా కదా? అవునా కాదా? ఎస్. ఆ ఇంటి పేరు కలిగిన, అంటే ప్రతి పేరుకి ఇంటి పేరు సపరేట్గా లేదు, ఒకటే ఇంటి పేరు అందరికి వచ్చింది. ఇక్కడ చూడండి, మనమందరం డిఫరెంట్, అంటే వేరే దగ్గర నుంచి ఏర్పాటు చేయబడిన వారం, కానీ మన కుటుంబం ఒక్కటే, మన ఇంటి పేరు ఒకటే. హల్లెలూయా. ఏంటండి ఇంటి పేరు? చెప్పండి. దైవ కుటుంబం. చెప్పండి ఏంటండి? దైవ కుటుంబం. ఆమేన్. ఈ ఇంట్లో మనమందరము ఒక్కటే కుటుంబం కలిగిన వారం, మనదంతా ఒకటే పట్టణం. ప్రైజ్ ది లార్డ్. దీన్ని సంఘము అంటారు. దేవుడు అద్భుతమైన రీతిలో ఉదయకాల సమయంలో మనందరితో మాట్లాడుతూ వస్తున్నారు. అయితే చూడండి, సంఘముగా మనము ఏమి కలిగి ఉండాలి? మొట్టమొదటిగా సంఘము చదువుదామా ఒక్కసారి? అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 42వ వచనం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 42వ వచనం. 2:42. వీరు అపోస్తుల బోధయందును సహవాసమందును, మీరు అపోస్తుల బోధయందును సహవాసమందును, రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక యుండిరి. ఇక్కడ మనం చూసినట్టయితే అపోస్తుల బోధయందును సహవాసమందును. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడదామా? మనం ఏమి చేయాలంటే ఆది సంఘ సహవాసము కలిగిన వారిగా ఉండాలి. అంటే టోటల్గా సంఘ సహవాసం కలిగిన వ్యక్తిగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. ఏంటండి? సంఘముతో బంధము కలిగిన వారిగా ఉండాలి. చెప్పండి, సహవాసం అంటే ఏంటి? చెప్పండి. బంధం అంటే, సహవాసం అంటే ఏంటి? హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కలిసి ఉండటం. ఆమేన్. ఎవరితో? సంఘముతో. చెప్పండి, ఎవరితో ఉండాలి? సంఘముతో కలిసి ఉండాలి. అది అన్ని విషయాల్లో కలిసి ఉండాలి. అన్ని విషయాల్లో, అన్ని వేళలా, ప్రతి దాంట్లో సంఘముతో కలిసి ఉన్న వారిగా ఉండాలి. ఆమేన్. ఇప్పుడు అందరూ అసెంబ్లీ ఎప్పుడు అవుతున్నాం? మనం అందరం ఎప్పుడు సమకూర్చబడుతున్నాం? ఆదివారం సమకూర్చబడుతున్నాం. ఆదివారం సమకూర్చబడేటప్పుడు దేవుని ఆరాధించే సమయం, ఆరాధించే స్థలములో మనమందరం సమకూర్చబడుతున్నప్పుడు నువ్వు ఏమి చేయాలంటే సంఘములో కలిసి ఉండాలి. ఆమేన్. సంఘములో కలిసి నా వ్యక్తిగా ఉండాలి. అంతేగాని సంఘం అంతా కూడుకునేటప్పుడు నువ్వు ఎక్కడో, సంఘం ఎక్కడో ఉండద్దు. ఎక్కడుండాలి? సంఘముతో కలిసి ఉండాలి. అది అన్నిటిలో కలిసి ఉన్న వ్యక్తిగా ఉండాలి. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా? 1 కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయము 24వ వచనం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం 24వ వచనం. ఓ జీసస్. సహోదరులారా, ప్రతి మనుషుడును ఏ స్థితిలో పిలువబడునో ఆ స్థితిలోనే దేవునితో సహవాసము కలిగి ఉండవలెను. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా? చూడండి, సహోదరులారా, ప్రతి మనుషుడును ఏ స్థితిలో పిలువబడునో ఆ స్థితిలోనే దేవునితో సహవాసం కలిగి ఉండేవారిగా ఉండాలి. హల్లెలూయా. ఎవరితో సహవాసం? దేవునితో సహవాసం. ఆమేన్. ఇందాక ఎవరితో చూసాం? సంఘముతో సహవాసం. సంఘముతో, దేవునితో సహవాసం కలిగిన వారిగా మనం ఉండాలి. ఈ కనెక్షన్, బౌండింగ్ ఎప్పుడు కూడా ఎలా ఉండాలి? దగ్గరగా ఉండాలి. చాలామంది దూరం వెళ్ళిపోతూ ఉంటారు, మళ్ళీ దగ్గర అవుతూ ఉంటారు, దూరం అయిపోతూ ఉంటారు, దగ్గరకు అవుతూ ఉంటారు. ఎంతమందికి అర్థమవుతుంది? సహవాసంలో కొన్ని రోజులు ఉండి మళ్ళీ వెళ్ళి, మళ్ళీ వచ్చి, మళ్ళీ వెళ్ళి, ఇలా కాదు. అర్థమవుతుందా? మనం ఏంటంటే కుటుంబం. ఇంట్లో, కుటుంబంలో ఎవరైనా మన కొడుకులో, మన బిడ్డలో కొన్ని రోజులు ఇంట్లో ఉండి కొన్ని రోజులు మనల్ని కాదనుకొని బయటికి వెళ్తే కుటుంబంలో ఉన్న తండ్రికి ఎంత వేదన ఉంటుంది? అర్థమవుతుందా? వేదన ఉంటుందా? ఉండదా? ఎస్, ఉంటుంది. ఖచ్చితంగా
ఉంటుంది, తల్లి బాధపడుతూ ఉంటుంది, నిత్యం తల్లి ఏడుస్తూనే ఉంటుంది, తండ్రి బాధపడుతూ ఉంటాడు, ఏడుస్తూనే ఉంటాడు, కుమిలిపోతుంటాడు. అయ్యో నా బిడ్డేంటి నన్ను అర్థం చేసుకోవట్లేదు, అయ్యా నా కొడుకేంటి నన్ను కాదనుకుంటున్నాడు, ఎందుకు ఇదంతా జరుగుతుందని వేదన పడుతూ ఉంటారు. అవునా కదా? ఇంట్లో ఉన్న వ్యక్తి నిన్ను కాదనుకొని బయటికి వెళ్తే నీకంత బాధ ఉంటే సంఘము ప్రభువు ఏర్పాటు చేసింది, క్రీస్తు ఏర్పాటు చేసింది. ఈ సంఘములో సంఘ సహవాసంలో లేకుండా, దేవునితో సహవాసం లేకుండా నీవు కొన్ని రోజులు వచ్చి కొన్ని రోజులు ఆగిపోయి, కొన్ని రోజులు వచ్చి కొన్ని రోజులు ఆగిపోయి, కొన్ని రోజులు ప్రార్థన జీవితంతో ఉండి దాని తర్వాత నువ్వు వేరేగా తిరుగుతూ ఉంటే ఎవరు బాధపడతారు చెప్పండి? ఎవరు బాధపడతారు? దేవుడు బాధపడతారు. అర్థమవుతుందా? ఎవరు బాధపడతారండి? దేవుడు బాధపడుతూ ఉంటారు. ఇది దేవుడు ఏర్పాటు చేసిన కుటుంబం, దైవ కుటుంబం. ఈ కుటుంబంలో దేవుడు నిన్ను ప్రతి విషయంలో దీని ద్వారా నిన్ను ఆత్మీయంగా బలపరచడానికి ప్రభు నిన్ను నడిపించి ఉన్నారు. ఆమేన్. ఉత్తిగానే ప్రభు నిన్ను ఎన్నుకోలే. అర్థమవుతుందా? ఈ కొత్తగూడెంలో ఇంతమంది ఉంటే ఎందుకు దేవుడు సంఘంకి నిన్నే పంపించాడంటో అర్థమవుతుందా? కొత్తగూడెంలో దాదాపు ఎంతమంది ఉంటారు బ్రదర్? జనాలు ఎంతమంది ఉంటారు? ఒక 2-3 lakhs ఉంటారా? ఎక్కువ ఉంటారా? ఎంతమంది ఉంటారు? ఒక 5 lakhs ఉంటారా? అరే చెప్పండి. చెప్తలేరేంది మీరు? మంచిగా పార్టీలలో గల్క బ్రదర్ రాలే? సరే వేసుకోండి, ఒక 5 lakhs. సరేనా? 5 లక్షల మంది ఉంటే ఆ 5 లక్షల మందిలో క్రైస్తవులు ఎంతమంది ఉంటారు? 20% ఉంటారు. మరి ఆ 20%లో అంత గల్క బ్రదర్ ఉన్నారుగా, ఎంతమంది ఉంటారు? ఆయన కూడా 5 lakhs ఉంటారు. ఓకే. ఆ 20% మంది 5 లక్షల మందిలో 20% మంది క్రైస్తవులు ఉంటే ఈ భద్రాద్రి కొత్తగూడెంలోనే మీరే ఎందుకు ఈ సంఘానికి నడిపించబడ్డారంటారు? దేవుడు ఏర్పాటు చేసుకున్నారు, అందుకనే మీరు నడిపించబడి ఉన్నారు. అంటే దేవుని దృష్టిలో మీరు ఒక ప్రత్యేకింపబడిన వారు, మనమందరం ప్రత్యేకింపబడిన వారం. హల్లెలూయా. ఆయన మనల్ని అందరినీ ఇలా ఐక్యతగా కలిపి చక్కగా మనల్ని ఫలించడానికి, అభివృద్ధిలోనికి నడిపించబడాలని, మనం హెచ్చింపబడాలని, మనం దీవించబడాలని, ఆత్మీయ జీవితాల్లో ముందుకు నడిపించబడాలని మనల్ని ప్రభువే ఏర్పాటు చేసుకున్నారు. ఆమేన్. అయితే ప్రభు తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెడితే మనం ఏం చేస్తామంటే ఒక వారం వస్తాము, 2 వారాలు వస్తాం, 3 వారాలు సంఘానికి వస్తాం, 4వ వారం పనుందని సహవాసంలో కాకుండా, దేవునితో కాకుండా ఎక్కడుంటాం చెప్పండి? ఎక్కడుంటాం చెప్పండి? పరదేశి అంట, బయట ఉంటాం. అంతేనా? అందుకనే దేవుడు మాట్లాడుతున్న సంఘముగా మనము సహవాసం కలిగి ఉండాలి. ఎవరితో సహవాసం అంటే సంఘముతో సహవాసం కలిగి ఉండాలి. రెండవది దేవునితో సహవాసం కలిగి ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. అలాంటి వారిమిగా మనం ఉండాలి. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాము. యోబు 22వ అధ్యాయం 21వ వచనంలో మనం చూసినట్లయితే, యోబు గ్రంథం 22:21 వచనం. 22:21 యోబు గ్రంథం 22వ అధ్యాయం 21వ వచనం. ఆయనతో సహవాసం చేసిన ఎడల నీకు సమాధానము కలుగును. చెప్పండి చెప్పండి, ఏం కలుగుతుంది? సమాధానం. ఇంతసేపు సహవాసంలో ఉండండి, సంఘముగా సహవాసంలో ఉండమని దేవుడు మాట్లాడారు. అవునా కదా? ఎవరితో ఉండాలి? సంఘముతో ఉండాలి, దేవునితో ఉండాలి. అయితే మనం సహవాసంలో ఉంచబడితే, మనం సహవాసంలో ఉంటే ఏమి జరుగుతుందంటే మనకంట, చదవండి మరొక ఈ మాట, అలాగున నీకు మేలు కలుగును. గట్టిగా మరొకసారి చదవండి. అలాగున నీకు మేలు కలుగును. 22:21 అండర్లైన్ చేసుకోండి ఈ మాటలు. బైబిల్స్ ఎంతమంది దగ్గర ఉన్నాయి? మీ బైబిల్స్ చూపించండి. చూపించారు. బైబిల్స్ మీ చేతిలో ఉన్న బైబిల్స్ చూపించండి. అర్థమవుతుందా? పైకి చూపించండి. వెరీ గుడ్.
దేవుని నామానికి మహిమ కలిగిన. లేని వారి సంగతి ఏంటి? బైబిల్ యాప్, ఫోన్ యాప్, బైబిల్ యాప్, ఏదైనా ఫోన్లో యాప్. ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు డ్యూటీకి వెళ్ళామనుకోండి, డ్యూటీలో ఏం తీసుకురావాలి? కొన్ని రిక్వైర్మెంట్స్ ఉంటాయి. ఐడి కార్డు తీసుకురావాలి. ఐడి కార్డు మర్చిపోయామా? ఈ మధ్య ఐడితోనే స్కాన్ చేయాలి, అవునా కదా? అన్నీ తీసుకెళ్తున్నప్పుడు భోజనం మర్చిపోయారు ఎప్పుడైనా? మర్చిపోం బాబోయ్, తినకపోతే ఎట్లా కష్టం, అవునా కదా? తినకపోతే ఒక పూట ఉండనే ఉండం, ఎంత కష్టమో, అవునా కదా? మరి ఇది ఆత్మీయ ఆహారం కదా, దీన్ని ఎలా మర్చిపోతాం, అవునా కదా? నీకు శరీరానికి ఆహారం నువ్వు రోజు తీసుకుంటావు, మరి ఆత్మీయ ఆహారం తీసుకోకపోతే కష్టం అయిపోతుంది, అవునా కదా? తెచ్చుకోండి, దేవుడు ఇంకను మిమ్మల్ని దీవిస్తారు. ఆమెన్. ఎస్, ఇక్కడ మనం చూసినట్లయితే 22-21 వచనంలో బైబిల్లో చక్కగా అండర్లైన్ చేసుకోండి. దేవుడు మాట్లాడుతున్న మాట, ఆయనతో సహవాసం చేసిన ఎడల నీకు సమాధానము కలుగును, అలాగున నీకు మేలు కలుగును. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. చెప్పండి, ఏంటండి? ఆయనతో సహవాసం చేస్తే మనకు సమాధానం కలుగుతుంది, మేలు కలుగుతుంది. చెప్పండి, ఏం కలుగుతుంది? సమాధానం, మేలు. ఆమేన్. సంఘములో అలాగే దేవునితో, సంఘముతో దేవునితో నీవు చేసే నువ్వు ఉంటున్న ఏమంటారు సహవాసం ద్వారా, ఆమేన్, నువ్వు ఉంటున్న సహవాసం ద్వారా నీకు సమాధానం, మేలు. ఆమేన్. చెప్పండి, ఏంటండి? సమాధానం, మేలు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దామా. ఎలాంటి సమాధానం, ఎలాంటి మేలులు అంటే, భయంకరమైన శోధనలో మనం పడిపోయినప్పుడు, భయంకరమైన పాపపు ఊబిలో మనం పడిపోయినప్పుడు ఆయన మనల్ని ఏం చేస్తారంటే దాని నుంచి లేవనెత్తే దేవుడై ఉన్నారు. అలాంటి మేలుకరమైన మంచి మంచి కార్యాలు మన జీవితంలో ప్రభు చేసే దేవుడై ఉన్నారండి. ఒక వ్యక్తి అంట మందిరానికి రాలేదంట, అర్థమవుతుందా? మందిరానికి రాకపోతే చాలా జాగ్రత్తగా వినండి. మందిరానికి రాకపోతే సేవకుడు వెంటనే వారి ఇంటికి వెళ్ళారంట సాయంత్రం పూట. అరే నాన్న, ఎందుకు రాలేదురా మందిరానికి అంటే, ఏమొస్తాం పాస్టర్ గారు, రోజు వచ్చేదే కదా, వారం వారం వచ్చేదే కదా, ఈరోజు ఎందుకో ఆగుబుద్ధి అయింది. ఏమైంది? ఎందుకులే అనిపించింది, ఏంటో తెలీదు, నాకే అర్థం కావట్లే, ఆగిపోయా, అందుకని రాలే పాస్టర్ గారు. అవునా, సరే పాస్టర్ గారు మీరు వచ్చారు కదా, నేను ఏదో ఒకటి ఇంట్లో నుంచి తీసుకొని వస్తా అన్నాడంట. ఏంటి? మనోడు మామూలు కాదు, ఇంట్లోకి కూడా రానోళ్ళు అంటే వెల్కమ్ చెప్పేటోళ్ళు ఉంటారు చాలామంది, అవునా? అలా బయట కూర్చోబెడతా ఉంటారు. బయట కూర్చోబెట్టాడంటే సర్లే పాస్టర్ గారు ఏం ఫీల్ అవ్వలేదని, ఫీల్ అయ్యే మనిషి కాదులే, ఉన్నాడంట. వీడి ఇంటికి వెళ్ళి లోపలికి వెళ్ళేసి ఏం తీసుకొచ్చాడు, ఏదో ఒకటి తీసుకొద్దామని వెళ్ళాడు. వెళ్ళే లోపల పాస్టర్ గారు చూస్తుంటే, చలికాలం కదా, ఇదేం కాలం అండి చెప్పండి, ఏం కాలం? వర్షాకాలం అన్నోళ్ళు చేతులు చూపించండి, చేతులు ఎత్తండి. వర్షాకాలమా ఇది? చలికాలమా? చలికాలం, అర్థమవుతుందా? చలికాలంలో కాబట్టి బయట కూర్చోబెట్టాడు. అయితే పక్కన కట్టెల పొయ్యి చక్కగా మండుతుంది, ఆ కట్టెల పొయ్యి మీద నీళ్లు పెట్టుకున్నాడంట మనోడు స్నానం చేయడానికి. సరే అని ఆ కట్టెల పొయ్యినే చూస్తున్నాడంట సేవకుడు. అంత అయిపోయింది, వీడి టీ ప్రిపేర్ చేసుకుని వచ్చాడు. ఏం ప్రిపేర్ చేసుకుని వచ్చాడు? టీ ప్రిపేర్ చేసుకుని వచ్చాడు. అయితే అంతలోకి పాస్టర్ గారు ఏం చేశారంటే ఆ పొయ్యిలో ఉన్న కట్టెలన్నీ తీసేశాడంట. ఆయన ఏంటండి, కట్టెలన్నీ తీసాడు, గబుక్కు ఫాస్ట్ తీసేశాడంట. అమ్మ, వీడి పని ఇట్లుందా, వీడికి అర్థమయ్యేటట్టు చెప్పాలి, లేకపోతే కష్టం ఈ రోజున. ఈయన వెళ్ళి ఆ టీ పెట్టుకుని వచ్చేలోగా పాస్టర్ గారు చేసింది ఏంటి అంటే, ఆ కట్టెల పొయ్యిలో కట్టెలన్నీ తీసి పక్కకు పెట్టాడంట. ఒక కట్టనే ఉందంట. ఏముంది? ఒక కట్ట మాత్రమే వెలుగుతూ ఉంది, అది వస్తూ ఉంది. మనోడు వచ్చాడంట. ఏంటి పాస్టర్ గారు ఏం చేశారండి అన్నారంట. ఏం చేయలేదురా అన్నారంట. సరే పాస్టర్ గారు ఇదో టీ తాగండి అంటే ఆ పాస్టర్ గారు టీ తీసుకుని టీ తాగుతూ ఉన్నారంట. అయితే ఆ పాస్టర్ గారు ఈ వ్యక్తిని చూడట్లే కానీ ఆ పొయ్యినే చూస్తున్నాడు అనమాట. ఇది గమనించాడు ఈ వ్యక్తి, ఈ పాస్టర్ గారు ఎందుకు ఈ పొయ్యినే చూస్తున్నారు అనేసి చూడగానే కట్టెలేం లేవంట అండి. వాడికి ఆటోమేటిక్గా ఈ వ్యక్తి కళ్ళు కూడా కట్టెల పొయ్యి మీదకి వెళ్ళిపోయాయి అంట.
అప్పుడు అయ్యో నేను ఇన్ని కట్టలు పెట్టానే, ఒకటే కట్ట ఉందేంటి? పాస్టర్ గారు చూస్తూ ఉంటే ఆ వ్యక్తి అంటున్నాడు, ఏంటండి నేను చాలా కట్టలు పెట్టానే, ఒక్కటే కట్టే ఉంది అంటే, ఏం కాదురా ఒక కట్టే కదా మండిద్దులే పర్లేదు అని అంటున్నారంట. ఒకటే కట్ట కదా మండిద్దులే, ఎందుకంత టెన్షన్ పడుతున్నామంటే, లేదండి ఒక్క కట్టకి ఎట్లా మండిద్దండి, ఒక కట్టకి ఎలా మండిద్ది, నేను ఇన్ని కట్టలు పెట్టాను, అసలు ఇప్పటికిప్పుడు ఈ కట్టలన్నీ ఎవరు తీసి పక్కకు పెట్టారు, ఒకటే కట్ట ఉంది అనేసి అంటున్నాడంట. ఈయన చక్కగా పాస్టర్ గారు టీ అంతా తాగేసి అంటున్నాడంట, అరే బాబు ఆ కట్టలన్నీ తీసి పక్కకు పెట్టింది నేనేరా, ఒక్క కట్ట అంటే ఒక కట్ట మండిద్ది కదా అని పెట్టాను, ఏమవుతుంది అన్ని కట్టలు ఎందుకు వేస్ట్ చేస్తున్నావు అన్నారంట. లేదు పాస్టర్ గారు, ఇన్ని కట్టలు ఉంటేనే, చాలా కట్టలు వేస్తేనే చాలా చక్కని పెద్ద మంట వస్తుంది, చాలా చక్కగా నీళ్ళు వేడైపోతాయి అంటే, ఓహో అవునా అన్నారంట. అవును పాస్టర్ గారు అన్నారంట. ఇప్పుడు అర్థమైందా మరి ఒక్క కట్టకి ఎలా మండిద్దిరా, అవునా కదా? ఒక కర్రతో ఎలా మంట వస్తుంది, అది వచ్చి 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 కొద్దిసేపు అయిన తర్వాత చల్లారిపోయి దాని నుంచి పొగలు వస్తాయి, దాని తర్వాత దాంట్లో అసలు ఏమి ఉండదురా బాబు. ఇప్పుడు నీ జీవితం కూడా అంతే, మందిరానికి రమ్మంటే ఒకసారి వస్తావు, ఒకసారి ఆగిపోతావు, ఒకసారి వస్తావు, ఒకసారి ఆగిపోతావు. చూడండి, ఈ ఒక్క కట్ట ఎవరో తెలుసా? నువ్వే. ఈ కట్టలన్నీ ఏంటో తెలుసా? మిగతా పోగేసిన కట్టలన్నీ, ఇంతసేపు మండుతున్న కట్టెలు, అది సంఘము. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దామా. ఈ కట్టెలన్నీ ఏంటి? సంఘము. ఈ ఒక్క కట్ట నువ్వే, అది నీకే, ఆ ఒక్క కట్ట నీవే. నీవు ఉన్న పరిస్థితులను బట్టి నువ్వు ఆగిపోతూ ఉన్నావు, ఉన్న పరిస్థితులను బట్టి ఇబ్బందులు బట్టి నువ్వు చెదిరిపోతూ ఉన్నావు, నువ్వు అసలు నీ ఆత్మీయ జీవితం అంతా కూడా చల్లారిపోతుంది. నువ్వు ఒక్కడివే మండాలంటే నీ వల్ల కాదు, అర్థమవుతుందా? నువ్వు మండి కొద్దిసేపు అయిన తర్వాత ఆ మంట కాస్త ఏమవుతుంది? ఆరిపోయింది, చల్లారిపోయింది. నీ జీవితం పరిస్థితి ఇలాగే ఉంది, చల్లారిపోయిన అనుభవంలో నీవు ఉన్నావు. ఇదిగో ఈ పక్కకు తీసిన కట్టలు ఉన్నాయే, అవి తీసి నేను పక్కకు పెట్టినా కానీ ఆ కట్టలన్నీ ఉండటం ద్వారా మంట రేగుతూనే ఉంది. ఇప్పుడు అదే కట్టలు తీసి నువ్వు పొయ్యిలో పెట్టు అన్నాడంట. వీడు తీసి మంచిగా మళ్ళీ అన్నీ పెడితే ఆ ఒక్క కట్టతో ఈ కట్టలు యాడ్ అవ్వడం ద్వారా చాలా చక్కని మంటను చూశారంట. అర్థమవుతుందా? ఇది నీ ఆత్మీయ జీవితం. నువ్వు ఒక్కడివే ఉంటే నీ వల్ల ఏది కాదు. నువ్వు చల్లారిపోయిన జీవితమే నీది, చల్లారిపోయే అనుభవమే నీది. కానీ సంఘముతో ఎప్పుడైతే నువ్వు కూడుకుంటావో, ఇదిగో నీవు ఆత్మీయతలో చల్లారిపోవడం జరగదు. ఇది నీకు మేలు, ఇది నీకు క్షేమము, ఇది నీకు లాభము, దీని ద్వారా నీకు సమాధానము అని చెప్పారంట. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అంతకుముందు పాస్టర్ గారు అడిగినప్పుడు వీడు అంటున్నాడంట, ఏమని అంటున్నాడంటే, నేను ఒక్కడిని ఇంట్లో చేసుకుంటా ప్రార్థన, ఊరికి మందిరానికి రావాలా అన్నాడంట. ఏంటండి, నేను ఇంట్లో చేసుకుంటున్నానులే, నేను మనసులో చేసుకుంటున్నానులే, నేను బాగానే చేసుకుంటున్నానులే అన్నాడంట. ఈ కట్టలు చూపించిన తర్వాత ఇంకా ఆగుతాడా చెప్పండి? ఆగడు. అప్పుడు ఆ వ్యక్తికి అర్థమైందంట, అంటే నేను బలహీనుణ్ణి, కానీ సంఘముతో కలిసి నేను సహవాసం చేస్తే, దేవునితో కలిసి నేను సహవాసం చేస్తే నేను ఎన్నటికీ చల్లారిపోను. హల్లెలూయా, హల్లెలూయా. అందరము కలిసి చేస్తేనే, అందరం కలిసి ముందుకు సాగుతేనే అద్భుతమైన కార్యాలు మన జీవితాలలో మనం చూడగలుగుతాం. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దామా. అందుకనే ఈ మాట చెప్పండి, సదాకాలము నీతో నేను జీవిస్తాను యేసయ్యా. ఆమేన్. ఎందుకంటే పాపాల ఊబిలో పడి ఉన్న నన్ను నీ ప్రేమతో నన్ను లేపావయ్యా. దేవునితో ఉంటే ఆయనే మనల్ని నడిపిస్తారు, దేవునితో ఉంటే ఆయనే మనల్ని ఉన్నతమైన స్థితిలోనికి తీసుకొని వెళ్తారు. ఆమేన్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. హల్లెలూయా. అందరం కలిసి ఎవ్వరు కూడా మౌనంగా ఉండకండి. దేవుడిచ్చిన ప్రత్యేకింపబడిన సమయంలో దేవునితో మాట్లాడండి. ఒకవేళ ఆత్మీయ జీవితంలో చల్లారిపోయి ఉన్నారా, సంఘ సహవాసం లేదా, దేవునితో సహవాసం లేదా, ఎలా పడితే అలా జీవిస్తున్నారా, ఇదిగో దేవుడిచ్చిన కుటుంబంతో ఉంటేనే నీకు దీవెన. ఆమేన్. దేవుడిచ్చిన పట్టణంలో ఇది ఏక పట్టణం, ఏక కుటుంబం. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయనతో ఉన్నప్పుడే మనం దీవించబడతాము. కుటుంబం కలిసి ఉంటేనే మనం సంతోషిస్తాము, అనేకులు మన ద్వారా సంతోషింపబడతారు.
అంతే కదా, మనం అందరం కలిసి చేయవలసినవి చాలా ఉన్నాయి. ఆమేన్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. అందరం కలిసి దేవునితో ఈ మాట చెప్పండి. దేవా, నీతో కలిసి నేను నడిచే అనుభవం నాకు దయచేయండి అయ్యా. ఎలాంటి విషయంలో నేను ఆత్మీయ జీవితంలో చల్లారిపోకూడదు. సంఘముతో కలిసి, సంఘ సహవాసంలో కలిసి అయ్యా నేను ముందుకు సాగుతానయ్యా అని ప్రతి ఒక్కరం దేవునితో మాట్లాడండి. సదాకాలము నీతో నేను జీవించేదను యేసయ్యా. సదా ఉదయకాల సమయంలో దేవునితో మాట్లాడదామా? చాలా రోజులు అయిపోయిందా దేవునితో మాట్లాడబట్టి? వ్యతిరేకమైన జీవితం, దేవుడు ఏర్పాటు చేసిన కుటుంబానికే నువ్వు దూరం అయిపోయిన వ్యక్తిగా ఉన్నావేమో. లోకానికి దగ్గర అవుతూ ఇంతవరకు నష్టపోయిన జీవితంలో నువ్వు జీవిస్తున్నావేమో. కానీ అది నీకు క్షేమము కాదు, అది నీకు మంచిది కాదు, అది నీకు మేలైనది కాదు. ప్రియ సహోదర సహోదరి, మనల్ని ఏర్పరచుకున్న దేవుడై ఉన్నారు. నీ వాత్సల్యమును నాపై చూపించి నీ సాక్షిగా నన్ను పిలిచావయ్యా. ఆశ్చర్య కార్యములు ఎన్నో చేసి నీ పాత్రగా నన్ను మలిచావయ్యా. చేతులు పైకెత్తి యేసయ్యా 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 నా యేసయ్యా 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 యేసయ్యా. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమపరుద్దాం. ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. హల్లెలూయా హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక.
ఎంతమందితో దేవుడు మాట్లాడుతున్నారు? దేవునికి దూరమైన జీవితాలతో ఉన్నారా? ఆ అనుభవం ఒకప్పుడు మంచి అనుభవం, మంచి చక్కని సహవాసంలో దేవునితో సంఘముతో ఉన్నవారిగా ఉన్నారేమో, కానీ మెల్లమెల్లగా ఆత్మీయ జీవితంలో దిగజారిపోయి చల్లారిపోయిన జీవితాలతో ఉన్నారేమో. చూడండి, ఇంటి నుండి తప్పిపోయిన అంటే కుమారుడు తండ్రి దగ్గర నుంచి ఏం చేశాడంటే వెళ్ళిపోయాడు కదా. నాకు రావాల్సింది అంతా ఇచ్చేసాయి అని వెళ్ళిపోయాడండి. ఆ కుమారుడు నిజంగా తన జీవితంలో అన్నీ ఉన్నాయి కదా, నా దగ్గర నా తండ్రి ఇచ్చినవి ఉన్నాయి కదా అనేసి తీసుకొని వెళ్ళాడు. ఉన్నంత వరకు కూడా జల్సా చేశాడు, అవునా కదా. చక్కగా ఏదంటే అది ఎలా పడితే అలా జీవించాడు. దాని తర్వాత అంటే చూడండి, తండ్రితో ఉన్నప్పుడే ఆ కుమారుడికి ఆశీర్వాదం, అర్థమవుతుందా? తండ్రితో ఉన్నంత వరకే ఆయనకన్నీ ఏంటండి, తండ్రి దగ్గర చాలామంది పనివారు ఉంటారు, చాలా మంచి రాజా బ్రతుకు, అవునా కదా. ఆయనకి ఏది కావాలంటే అది చేసి పెడతారు, ఎలా ఉండాలో అంటే తండ్రి దగ్గర ఉన్నంత వరకే రాజా బ్రతుకు, అవునా కదా. ఆ తండ్రి నుంచి ఇది నాకు వద్దు నువ్వు అని చెప్పి కావాల్సిందంతా తీసుకొని వెళ్ళిపోయాడు. ఇదే బాగుంది అని వెళ్ళిపోయాడు. మొత్తం అంతా అయిపోయిన తర్వాత తినడానికి తిండి లేని పరిస్థితి, అవునా కాదు, ఉండడానికి లేని పరిస్థితి, ఓ భయంకరమైన క్షోభను అనుభవించాడు తప్పిపోయిన కుమారుడు, అవునా. తప్పిపోయి అంతా అయిపోయిన తర్వాత అప్పుడు గుర్తొచ్చిందంట తండ్రి, అయ్యో నేను నా తండ్రి దగ్గర ఉన్నప్పుడు ఎంత మంచి రాజా బ్రతుకును బ్రతికాను, ఎంత మంచిగా నేను జీవించాను, నా తండ్రి దగ్గరే చాలామంది పనివారు ఉంటారు, అవునా కదా, మేమే ఒకరికి పెట్టేవాళ్ళం చేసేవాళ్ళం, ఈరోజు నా స్థితి ఇలా అయిపోయిందని పశ్చాత్తాపడి తండ్రి దగ్గరికి వెళ్ళాడంట. మళ్ళీ తండ్రి ఏం చేశాడో తెలుసా, ఆ కుమారుడు అంత దూరంగా ఉన్నప్పుడు కుమారుని గమనించాడంట. తండ్రి చూసి అన్ని ఏర్పాట్లు చేసేసాడంట, విందు చేశాడంట. ఆమెన్ గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దామా. ఆయన రాగానే అక్కడ ఉన్న వాళ్ళు చెప్తున్నారంట, రే నా కొడుకు వచ్చాడు రా, నా కొడుకు తిరిగి వచ్చాడు, నా కొడుకు కొరకు విందు ఏర్పాటు చేయండి, చక్కని వస్త్రాలు వాడికి తొడగండి, మంచి ఉంగరాన్ని పెట్టండి, అరే అరే నా కొడుకు వచ్చాడు. ఆయన సంతోషం మామూలు సంతోషం కాదు, అవునా కదా, చాలా చక్కని సంతోషం. ఇన్ని రోజులు నా కుమారుడు విడిచిపెట్టాడు, ఆయనకు అన్నీ తెలిసినాయి. అంటే తండ్రితో ఉన్నంత వరకే విలువ, తండ్రి నుంచి దూరం అయ్యామా ఏది నష్టపోవాలో అది నష్టపోతాం. దేవుడు ఎక్కడ ఏది చేయాలో ఆయనకు బాగా తెలుసు, అవునా కదా. అంత అయిన తర్వాత మళ్ళీ తిరిగి దేవుని దగ్గరికి ఇలా చాలాసార్లు వచ్చాం, చాలాసార్లు పోయాం, వచ్చాం పోయాం. నష్టం వచ్చినప్పుడు ప్రభు గుర్తొస్తారు చాలామందికి, కష్టం వచ్చినప్పుడు అప్పుడు గుర్తొస్తారు, అప్పుడు వస్తాం, మళ్ళీ మేలులు పొందుకుంటాం, మళ్ళీ ఏం చేస్తామండి, విడిచిపెట్టి వెళ్ళిపోతాం. అలా ఎన్నిసార్లు నువ్వు విడిచిపెట్టినన్నిసార్లు నీకు నష్టమే, విడిచిపెట్టినన్నిసార్లు నీ జీవితం అంత కష్టతరమైన పరిస్థితిలోనే ఉంటుంది. కానీ వన్స్ ఎప్పుడైతే నీవు పశ్చాత్తాపడి మళ్ళీ తండ్రి దగ్గరికి వచ్చి నువ్వు ఉంటావో, ఆయన నీ గురించి గొప్పగా ఆలోచించే దేవుడై ఉన్నారండి. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. కానీ చూడండి, కొడుకు వెళ్ళిన తర్వాత టైం పీరియడ్ ఉంది చూడండి, తండ్రి కుమిలిపోయాడు. ఏమయ్యాడు అదొక్కటే చూస్తున్నాం. తండ్రి రాగానే బట్టలు దొరకడం, రాగానే విందు చేయడం చూస్తూ ఉన్నాం. కానీ ఆ టైం పీరియడ్లో కొడుకు వెళ్ళిన తర్వాత తండ్రికి ఉన్నదే వేదన. నా కుమారుడు ఎలా ఉన్నాడో, ఏమి తింటున్నాడో, ఏం చేస్తున్నాడో, మంచి బ్రతుకు వాడిది కదా. ఈ రోజున దేవుడు కూడా మన గురించి అలాగనే ఆలోచిస్తున్నారండి. నీవు దూరం అయిపోయి దేవుడిని దుఃఖపరిచే కుమారుడిగా కుమార్తెగా ఉండడం తప్ప మరొకటి ఏమీ లేదు. దాని ద్వారా మనకు మేలైనది మంచైనది ఏది కూడా లేదు, అంతా నష్టమే. అందుకని మనం ఏం చేయాలంటే సహవాసం కలిగి ఉండాలి. చాలామంది మంచి మంచి సహవాసాలు కలిగి ఉంటారు. ఎలాంటి సహవాసాలు అంటే మిత్రులతో సహవాసం కదా, స్నేహితులతో సహవాసం. ఒక మంచి సామెత ఉంటుంది, 6 నెలలైతే వాడు వీడు వాడవుతాడు, అంతేనా? కరెక్ట్ చెప్పండి నా సామెత ఎవరైనా. నేను కరెక్ట్ చెప్పానా? మంచి దోస్తాన చేస్తే వీడు వాడైపోతాడంటే వాడు వీడైపోతుందంట 6 నెలలో, మొత్తం తిరకాస్, అంతేనా? అలాంటివి చాలామంది జీవితాల అనుభవాలు ఉన్నాయి. బయట వారితో స్నేహం, దుష్ట సాంగత్యం,
భలే ఉంటుందండి. వీడు మంచోడే, కానీ నువ్వు ఎవరితో చేసావు సహవాసం? దుష్టుడితో చేసావు, పనికి రాని వాడితో చేసావు. పనికొచ్చేది ఏది వాడి దగ్గర ఉండదు. నువ్వు వాడితో ప్రయాణం చేసిన కొలది నీ మంచంతా పోయి వాడిలో ఉన్నదంతా నీలో ట్రాన్స్ఫర్ అవుతుంది. అర్థమవుతుందా? చక్కగా వాడు ఎలా ఉంటాడంటే వాడిలో ఉన్నవన్నీ నీలో నింపేస్తాడు ఆటోమేటిక్గా. అర్థమవుతుందా? నీ ప్రయాణం ఏమైపోద్దంటే లాస్ట్కి మరణం తప్ప మరొకటి ఉండదు. ఈ రోజున చాలామంది దేవునితో సహవాసం లేకుండా, సంఘ సహవాసం లేకుండా, ఆదివారం మందిరాలకు రాకుండా వేరే వారితో ఉన్నారనుకుంటా. అంతేనా? మంచిగా మందిరాల్లో బాప్తీసాలు తీసుకొని మంచిగా వాడబడి దేవుడు మంచి ఆధిక్యత ఇచ్చి మంచి ప్రాధాన్యత ఇచ్చి దేవునిపైనే నిందలు, లేకపోతే సేవకుడిపైనే నిందలు, లేకపోతే ఇంకా ఎవరిపైన సంఘంలో ఉన్న వారిపైన నిందలు, ఇది వేస్తే నీకొచ్చే లాభము ఒక్కటి కూడా లేదు. వాళ్ళకు మాత్రం దేవుడు ద బెస్ట్ ప్లేసెస్లోనే ఉంచుతారు. ఆమేన్. మంచి స్థానంలోనే ఉంచి ముందుకు తీసుకొని వెళ్తారు. ఎప్పుడైతే నువ్వు నిందలేస్తావో నిన్నే, నీ జీవితాన్ని ప్రభు రోజు రోజుకి దిగజారేటట్లుగా చేస్తూ ఉంటారు. అర్థమవుతుందా? చాలామంది మందిరము అనగానే, మందిరం అన్నప్పుడు మందిరం కాదు, సంఘము కాదు, లేకపోతే దేవుడు కాదు, సేవకుడు కాదు, ఎవ్వరు కాదండి. ఇష్టం ఉన్నట్లుగా వేరే, అంటే దేవుడికి ఇచ్చే ప్రాధాన్యత సమయంలో వేరే వారితో ఉండొచ్చు, కానీ దాని ద్వారా మనకు మేలైనది ఒక్కటి కూడా లేదు. అవునా? సహవాసం పడితే వారు వీరు అవుతున్నట్లుగా, నువ్వెవరితో సహవాసం పడితే నువ్వు ఆటోమేటిక్గా అదే నీలో వచ్చేస్తుంది కదా. అదే దేవునితో ఉండు, ఆయనలో ఉన్న లక్షణాలన్నీ నీలో నింపబడతాయి. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. ఆ మంచి లక్షణాలన్నీ నీలో నింపబడతాయి, నీవు ఉన్నతమైన స్థితిలోనికి వెళ్తావు. గట్టిగా చప్పట్లు కొడదామా? అద్భుతమైన రీతిలో ప్రభు ఉదయకాల సమయంలో మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు ఏం చేయాలి? మనం ఏం చేయాలి చెప్పండి? సంఘంతో, దేవునితో, దాని ద్వారా సమాధానం, మేలు. చెప్పండి, దాని ద్వారా సమాధానం, మేలులు. ఈ రోజున చాలామంది అవసరానికి దేవుడు, అవసరం అంతా అయిపోయిన తర్వాత ఆయన ఎవరో అన్నట్లుగా చూస్తూ ఉంటారు. దీని ద్వారా నష్టమే, దీని ద్వారా మనము భయంకరమైన పరిస్థితిలోనికి వెళ్ళిపోతాం. అందుకే నేను చాలా జాగ్రత్తగా మన జీవితాలు ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. ఆయనతో ఉండవలసిన సహవాసం మనకు ఉండాలి. ఆమేన్. ఇంతసేపు మనము సంఘము, దీని తర్వాత సంఘములో ఏముండాలి? సంఘ సహవాసం ఉండాలి. మనకి సంఘంగా మనకేముండాలి? సహవాసం. రెండవది సంఘములో ఉండవలసింది ఏంటో తెలుసా? చదువుదామా? 133వ కీర్తనలో 1వ వచనం. త్వరగా 133వ కీర్తనలో 1వ వచనం. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. ఇప్పుడు ఏముండాలి మనకి? సహోదరుల మధ్య ఐక్యత. సంఘంలో ఏముండాలి? సహవాసం ఉండాలి. మొదటిగా అది సంఘంలో ఉన్న మనకి సంఘంతోను క్రీస్తుతోను సహవాసం ఉండాలి. రెండవది మనకు ఉండవలసింది ఏంటి అంటే ఐక్యత. సంఘంలో ఉన్న సహోదరులందరితో ఏముండాలి? ఐక్యత ఉండాలి. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. పరిచర్య అంటే ఇవన్నిటిని కలిగి ఉండాలి మనం. ఆమేన్. దేవుని బిడ్డలమంటే ఇవన్నీ కలిగి ఉండాల. నీదో వేరే రూటు, నాదో వేరే రూటు, నేనెక్కడో ఉంటా, నువ్వెక్కడో ఉంటావు, ఇది కుదరదు. ఏక అభిప్రాయం, ఏక నిర్ణయం, ప్రతీది కూడా ఒకటే. ఆమేన్. చెప్పండి, అంతా ఒకటే. ఐక్యతతో ముందుకు సాగాలి. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సేవకుడు ఒకటి చెప్తే మనం ఏం చేస్తామంటే చెప్పండి, దాన్ని వేరే, ఈయనదొకటి వేరే, వాళ్ళదొకటి వేరే, ఇలా చాలా మందిరాలలో ఇదే జరుగుతున్నాయి. అందుకనే సంఘాన్ని బట్టి ప్రభువు దుఃఖపడుతున్న పరిస్థితులు ఎన్నో. అర్థమవుతుందా? అలా మన సంఘము ఉండడానికి వీలు లేదండి. హల్లెలూయా. మనము దేవుని ఘనపరిచే సంఘముగా ఉండునుగాక. చెప్పండి. అందుకనే ఇక్కడ నో సెక్రటరీలు, నో ట్రెజరర్లు, నో అన్ని నో. మనమంతా
ఒకటే, మనమందరము కలిసి పని చేయుదుము గాక, మనము కలిసి దేవుని రాజ్యాన్ని కడుదుము గాక. దీని ద్వారా ఏమైపోతాయి అంటే సంఘము చీలిపోయే పరిస్థితులు ఎన్నో వస్తూ ఉంటాయి. మనము చీలడానికి కాదు, మనం ఐక్యంగా కలిసి ప్రభు పని చేయడానికి. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. ఒకే అభిప్రాయముతో, ఒకే నిర్ణయముతో, ఒకే తీర్మానముతో దేవుడు తన దాసుడికి, తన సేవకుడికి ఏదైతే చెప్తున్నారో దాన్ని తూచ తప్పకుండా సేవకుడు కాదు చెప్పేది. ఎవరు చెప్తున్నారండి? చెప్పండి, ఎవరు చెప్తున్నారు? సేవకుడు ఏమి చెప్పడు, సేవకురాలు ఏమి చెప్పదు. చెప్పేది ఎవరు? దేవుడు. అది దేవుడు మాట్లాడుతున్నారని ప్రతి దానికి లోబడుతూ మనం ముందుకు సాగే వారిమిగా ఉందుము గాక. ఇప్పుడు ఏం చేయాలి? మనలో ఏముండాలి? ఐక్యత ఉండాలి. ఆమేన్. నీవు ఉన్నోడివైనా లేనోడివైనా ఇంకా నువ్వేదైనా కానీ మన మధ్యలో ఏముండాలి? ఐక్యత. ఇంట్లో కుటుంబంలో ఎవరైనా మన తమ్ముడో అన్ననో చెల్లో తప్పు చేస్తే క్షమిస్తామా? క్షమించమా? మరి సంఘంలో ఎందుకు క్షమించరు? నాకు ఒక చిన్న డౌట్ ఉంది. ఇంట్లో కుటుంబంలో అంటే దేవుడిచ్చిన ఈ కుటుంబం ఏదైతే ఈ సామాజిక కుటుంబం ఉందో, ఆ కుటుంబంలో ఇంట్లో ఎవరైనా తప్పు చేస్తే ఏం చేస్తారు? క్షమిస్తారు, చెప్తారు, సరి చేస్తారు. అవునా కదా? అంటే బాధ్యత ఉంటుంది అక్కడ. మరి ఇక్కడ ఎందుకు ఉండదు? ఎంతమందికి అర్థమవుతుంది? ఇక్కడ ఎందుకు ఆ ఐక్యత ఉండట్లేదు? అలా మనం ఉండడానికి వీల్లేదండి. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. మనది ఏది తెలంగాణ, ఆంధ్ర ఇది కాదు సంఘం అంటే. అవునా కదా? తెలంగాణ ఒకవైపు, ఆంధ్ర ఒకవైపు, వారి నిబంధనలు ఒకటి, మన నిబంధనలు ఒకటి కాదు. మనమంతా ఒకటే. హల్లెలూయా. మనది సంఘము. రాష్ట్రాలు వేరైనట్టు మొత్తం అంతా కూడా ఇండియా మ్యాప్నే కట్ చేసి అట్లా ఉంటుంది. ఆ మ్యాప్లో ఈ రూట్లు ఇవి, ఆ రూట్లు ఇవి మొత్తం కట్ చేసి మొత్తం చేసినట్లు కాదు. ఇది అర్థమవుతుందా అండి? ఇది ఒక్కటే పట్టణము, ఒక్కటే కుటుంబము. ఇది దైవ కుటుంబము. ఈ దైవ కుటుంబాన్ని ఎవరైతే ఆ కుటుంబంలో ఐక్యతతో ఉండరో దాని ద్వారా ప్రభు గణపరచబడరు. ఆమేన్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దామా? మనమందరము కలిసి ఐక్యత ఉండాలి. ఏముండాలి? సహవాసంలో ఉండాలి, ఐక్యతతో ఉండాలి. చాలామంది ఏం చేస్తారు తెలుసా? కొద్ది మందితోనే స్పెషల్గా మాట్లాడతారు. ఏంటండి? కొద్ది మందిని స్పెషల్ టార్గెట్స్ ఉంటాయి. కొద్ది మందితో, మరి మిగతాలేంటో? ఎంతమంది మందిరం అయిపోగానే అందరితో మాట్లాడతారు? చేతులు చూపించండి. మీకు బాగా తెలుసు. అందరితో మాట్లాడేవారు పైకి చూపించండి చేతులు. సమాధానంగా అందరితో మాట్లాడేవారు. అందరితో మాట్లాడిన తర్వాత వెళ్ళిపోతాం. చేతులు చూపించండి. శంభుని కూడా అంతా మాట్లాడుకుని వెళ్ళిపోవడం కాదు. చూపించండి చేతులు. లేకపోతే సంపత్ నగర్ వాళ్ళతోనే పది అయిపోయిందా వెళ్ళిపోదాం అన్నట్టు కాదు. అందరితో ఐక్యంగా సమానంగా చెప్పండి. ఒకవేళ ఒక బ్రదర్ డౌన్ అవుతే ఆత్మీయతలో ఆయనతో మాట్లాడు. ఇంకా వేరే వారు డౌన్ అయ్యారా? ఆయనతో మాట్లాడు. ఇంకా ఏదైనా జరిగిందా? ఆయనతో మాట్లాడు. కానీ కలిసి ఐక్యతతో ఉన్నప్పుడే ప్రభు మహిమపరచబడతారు. ఇప్పుడు చెప్పండి, ఎంతమంది అందరితో మాట్లాడి ప్రైజ్ ది లార్డ్ బ్రదర్ అని చెప్పి, సిస్టర్ ప్రైజ్ ది లార్డ్ అని చెప్పి మీ ఇంటికి వెళ్తారు? వెరీ గుడ్. ఇంకా మరి మిగతా సంగతి ఏంటో? అయిపోయిందిగా, వెళ్ళిపోతే పని అయిపోయిద్ది. మళ్ళీ ఇంటికి వెళ్ళి మళ్ళీ వండుకోవాల్సింది వండుకోవాలి, పెట్టేది పెట్టాలి, చేయాల్సింది చెయ్యాలి. అమ్మో ఎంత కష్టం అండి. అవునా కదా? అలా కాదు. ఐక్యత, ప్రతి దాంట్లో ఐక్యత. ఇది వేరే పట్టణం కాదు, వేరే పట్టణం కాదు, వేరే ఏంటండి? కుటుంబం కాదు. మనమంతా ఒక్క నిర్ణయం పైన ముందుకు ఐక్యతతో నడుచుదుము గాక. ఆమేన్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దాం. ఇప్పటికే సమాజంలో చాలా
చాలా సంఘాలు చెల్లా చెదురైపోవడం మనం చూస్తున్నామండి. దాని ద్వారా నిజంగా దేవునికి ఎంత అవమానం కదా. ఎంతోమంది పేర్లు ఈ రోజున యూట్యూబ్ ఛానల్స్లో, ఎన్నో సంఘాల గురించి యూట్యూబ్ ఛానల్స్లో లేకపోతే సోషల్ మీడియాలో వినిపిస్తూ ఉంది. కొట్లాడుకోవడం, సంఘములో కొట్టడాలు, ఇవి ఏంటి అంటే ఎక్కువ అయిపోయి అంతా ఏంటంటే ఈ ఐక్యత కాస్త విభజనగా మారిపోయింది, సపరేట్ అయిపోయింది. ఒకరంటే ఒక వర్గానికి పడదు, ఒక వర్గానికి సేవకుడు అంటే పడదు, ఒక వర్గానికి ఇంకో వర్గము పడదు. దీని ద్వారా అల్లర్లు, ఇది అంతా రోడ్డు మీదకి వచ్చి ఎన్నో సంస్థలు ఈ రోజున చెల్లా చెదురు అయిపోవడం మనం చూస్తున్నాం. అలాంటి సంఘముగా మన సంఘము ఉండకూడదు. హల్లెలూయా. మన సంఘము ప్రభుని మహిమపరిచే సంఘముగా ఉండును గాక. ఆమేన్. సంఘంలో ఏం చేయాలి? సహవాసం. రెండవది ఏముండాలి? ఐక్యత. మూడవది, మీరు తర్వాత రెఫరెన్స్ రాసుకొని ఆ రెఫరెన్సెస్ మీరు చదువుకోండి. సంఘము దైవ ప్రేమ కలిగి ఉండాలి. యెహోషువ గ్రంథం 23:11, యోహాను సువార్త 13:34-35 వచనంలో, మత్తయి సువార్త 19:19, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయంలో 1, 2, 13 వచనంలో చక్కని మాటని మనం చూడగలుగుతాం. అక్కడ ప్రభువు ప్రేమ గురించి మాట్లాడుతున్నారు. దేని గురించి మాట్లాడుతున్నారు? ప్రేమ. చెప్పండి, ఏముండాలి? సంఘానికి ఏముండాలి? ప్రేమ. రేపు ఏదైనా పని చేసేటప్పుడు సపోజ్ 40 రోజుల ఉపవాస ప్రార్థనలు జరుగుతున్నాయి అనుకోండి ఏంటి జరుగుతున్నాయి కదా, ముగింపు సభ, అంతేనా? ఇప్పుడు మనం సంఘముగా ఏమి చేయాలి? పనులు చేయాలి. సంఘ పనులు ఏవైతే బాధ్యతలు మన పైన ఉన్నాయో ఆ బాధ్యతలను కలిసి మనం చేయాలి. ప్రైజ్ ది లార్డ్. సేవకుడు ఈ 40 రోజులు ఎందుకంత బలమైన తీర్మానం చెప్పండి? ఎందుకంత? సంఘము బలపరచబడాలి, సంఘము క్షేమాభివృద్ధిలోనికి నడిపించబడాలి, ఇంకో సంఘంలో ఉన్న ప్రతి సంఘ బిడ్డ దీవించబడాలి. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. ఉన్నతమైన స్థితిలో ఉండాలి సంఘం. ఇంకను గొప్పగా అనేక ఆత్మలతో రక్షణలో, అంటే అనేక ఆత్మలు కూడిన సంఘముగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. మనమే కాదు, ఇంకా అనేకమైన నూతన ఆత్మలు నడిపించబడాలి ఇక్కడ. ఆమేన్. ఉన్నవారు బలవంతులుగా ఉండాలని అంత శరీరాన్ని నలగొట్టుకుంటూ ఇన్ని రోజులు, ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థన సేవకుడు ఊరికే చెయ్యట్లేదండి. అర్థమవుతుందా? దీని వెనకాల చాలా అర్థం ఉంది. నీవు గనక సంఘములో ఉన్న వ్యక్తిగా నువ్వు అర్థం చేసుకుంటే నీ జీవితం మార్చుకుంటాం. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రేమ లేకుండా సంఘములో ఉన్న మనమందరం ఏ పనిలో ముందుకు సాగలేము. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. 40 రోజుల ఉపవాస ప్రార్థన ముగింపు సభలు ఉన్నాయి, సభ ఉంది, పనులన్నీ కూడా జరుగుతున్నాయి. ఒకరితో ఒకరు సంఘంలో ఉన్నవారు ప్రేమ కలిగి ఉండాలి. ఆమేన్. ఆమేన్. నీకు అది కష్టమైన, నష్టమైన, నీకు ఏదైనా నిన్ను దేవుడు చూస్తున్నారు. ఆమేన్. నీ హృదయాన్ని, నీ మాటల్ని ప్రభు చూస్తూ ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. దానికి తగ్గ ప్రతిఫలం ఖచ్చితంగా ఉంటుంది. మనలో ఏముండాలి అంటే సంఘంగా ప్రేమ ఉండాలి, పొరుగు వాళ్ళను ప్రేమించే వ్యక్తులుగా ఉండాలి, బహు జాగ్రత్తగా ప్రేమ విషయంలో ఉండాలి. ఆమేన్. అన్నిటికంటే ప్రేమ శ్రేష్టమైనదని దేవుడు మాట్లాడుతున్నారు. అన్నిటికంటే ప్రేమ ఏంటండి? చాలా శ్రేష్టమైనది. ఆమేన్. నువ్వు ప్రేమించకపోతే దేవుని బిడ్డవు ఎన్నటికీ కానే కాదు. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఏముండాలి? ప్రేమ ఉండాలి. ఈ పనులన్నీ చేయాలంటే సహోదర ప్రేమ ఉండాలి, సహోదర ఐక్యత ఉండాలి, సంఘ సహవాసం, దేవునితో సహవాసం ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కలిసి దేవుని పని చేయాలండి. ఆమేన్. ఆమేన్. ఒకరికి బాధ వస్తే ఆ బాధ మనం ఏం చేయాలండి? ఆ బాధని మనం ఏం చేయాలి? దేవుడు ఏం చేశారు? బాధని ఎక్కువ చేశారా, బాధని తీశారా? మనం ఏం చేస్తాం తెలుసా? బాధని రెట్టింపు చేస్తూ ఉంటాం. అవునా? ఇంకా గాయపరుస్తూ ఉంటాం. ఇంకా దీని ద్వారా ఎక్కువ గాయపడేది ఎవరంటే యేసయ్యే. మనం చేసే పనులు, మన మాటలు, మనం ఉంటున్న తీరు, ఇదంతా కూడా ప్రభు చూస్తూ ఉన్నారు. చాలామంది ఎలా అంటే, నేను ప్రార్థన చేయనా, నేను అమ్మగారికి కనిపించట్లేదా,
లేదా నేను అయ్యగారు కనిపించట్లేదా? ఏ నాకు ఇవ్వట్లేదే? అవునా? ఏ నేను పాటలు పాడేవాడిని కదా, నేను కనిపించట్లేదా? ఆ బ్రదర్ ఏంటి నన్ను పిలవట్లేదు? నీకుండాలి, ఇది నాది, నా కుటుంబం అని. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ముందుకు రావాలి, నేను చేస్తాను దేవుని పని అని. ఆమేన్. అది నీకుండాలి. ఒకరు పిలుస్తే రావడం కాదు. ఈ ఇల్లు ఎవరిది? ఈ కుటుంబం ఎవరిది? నీదే. ఆమేన్. నాదే, మన అందరిది. ఒకరు పిలిస్తేనో, ఒకరు చెప్తేనో, ఒకరు రమ్మంటేనో, ఒకరు ఏదో చేస్తేనో నీవు వచ్చే వ్యక్తిగా ఉండద్దు. నీకేముండాలంటే నీలో ఉన్నవన్నీ చచ్చిపోవాలా ముందు. ఏముండాలా? సేవ అంటే ఏంటండి? సంఘం అంటే ఏంటి? చెప్పులు బయట ఎందుకు ఇడిచి వస్తాను చెప్పండి? చెప్పులు ఎందుకు బయట ఇడిచేసి వస్తాం? చెప్పులు వేసుకొని రావచ్చు కదా, ఎందుకు? ఇది పరిశుద్ధ స్థలం. మొదటిగా ఏంటండి? ఇది దేవుడు నివసించే స్థలం. అవునా కదా? అందుకని మనం ఏం చేస్తామంటే ఆ చెప్పులు, ఆ దుమ్ము ధూళితో ఉన్న చెప్పులన్నీ, ఆ డస్ట్తో ఉన్నాయన్నీ బయట వదిలేస్తాం. చెప్పులు ఒక్కటే డస్ట్తో ఉందనుకోకండి. నీలో ఆ దుమ్ము ధూళి కలిగిన హృదయం కూడా ఉంటే అది కూడా బయట పెట్టేసి, బయట వద్దని చెప్పి లోపలికి రండి. మళ్ళీ కొంతమంది ఉంటారు, ఏంటో తెలుసా, బయట పెట్టినట్టే పెట్టి అంత అయిపోయిన తర్వాత మళ్ళీ ధరించుకొని వెళ్ళిపోయేటోళ్ళు చాలామంది ఉన్నారు. ఇంకా అయిపోయిందమ్మ చర్చ్, ఇంకొచ్చేసే నాలో నువ్వు అన్నట్లుగా ధరించుకొని వెళ్ళిపోయేటో ఉన్నారు. చెప్పులు ఇప్పే దగ్గరే మొత్తం అహము కానీ, నీకున్న గర్వం కానీ, నీకు ఏదున్నా, నువ్వెంత గొప్పడివైనా, నువ్వు దేవుని దగ్గర గొప్పడివైతే కాదు. అవునా? ఆఫీస్కి బాస్ ఏమో నువ్వు, అవునా? ఒక 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 దానికి నువ్వు నాయకుడువేమో, కానీ నీ నాయకత్వము అదంతా అక్కడే. ఇక్కడ ఏంటి? నువ్వు దేవుని కుమారుడివి, కుమార్తెవి, అంతే. ఆమేన్. అక్కడ అన్నిటినీ వదిలిపెట్టి వస్తేనే దీంట్లో, ఆమేన్, అప్పుడే మనము ఐక్యంతో ఉండగలుగుతాం, ప్రేమతో ఉండగలుగుతాం, దేవునితో సహవాసం, సంఘ సహవాసంతో ఉండగలుగుతాం. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం మహిమపరుద్దాం. అక్కడే నీకున్న ఇవన్నీ వదిలేసి రావాలా. వదిలేసినవి, విడిచిపెట్టినవి పట్టుకుంటే జీవితాలను ఎవ్వరు కూడా మార్చలేరు కదండి. ఎస్, మిగతా వచనాలు మనం చూసి మిగతా దాంట్లోకి వెళ్ళిపోతే, ఇంతసేపు ఐక్యత, ప్రేమ గురించి, ఇంకా దేని గురించి మాట్లాడాం? ఎస్, సహవాసం గురించి మాట్లాడాం. దీని తర్వాత దీనికి రిలేటెడ్ ఏంటి అంటే పరిశుద్ధత. సంఘానికి ఏముండాలండి? పరిశుద్ధత. సంఘంలో ఉన్న వారికి ఏముండాలి? పరిశుద్ధత. దేవుని పనులు ఎక్కువగా ఎలా జరుగుతాయంటే పరిశుద్ధతతో జరుగుతాయి. ఆమేన్. ఈ ఐక్యత, సహవాసం, ప్రేమ, పరిశుద్ధతతో మనం ఉన్నప్పుడు మనము దేవుని కార్యాలను చూడగలుగుతాము. ఆమేన్. నువ్వు చేస్తున్న యావత్తును ప్రభు చూస్తూ ఉంటారు. నువ్వు అన్నీ చేస్తూ నీలో ఉన్నవన్నీ అలాగే ఉంచుకుంటే దాని ద్వారా కొన్ని ప్రభు కార్యాలు ఆగిపోతూ ఉంటాయి. నీవే ప్రభు కార్యాలకు అడ్డుగా ఉంటూ ఉంటావు. దాని ద్వారా నీకు, నీ కుటుంబానికి నష్టము కదండి. మరి ఈ ఉదయకాల సమయంలో మనం చూసినట్లయితే రోమాపత్రిక 8:9 దేవుని ఆత్మ కలిగి ఉండాలి అని ఇక్కడ మనం చూస్తాం. ఎవరి ఆత్మ? దేవుని ఆత్మ. ఏంటండి? అది పరిశుద్ధాత్మ. ఆ పరిశుద్ధాత్మను ధరించుకొని మనం ముందుకు సాగే వారిగా ఉండాలి. సంఘం అంతా ఏక ఆత్మనే పనిచేయాలి, వ్యతిరేకమైన ఆత్మ కాదు. వ్యతిరేకమైన ఆత్మ ఏ ఆత్మ? దురాత్మ. చెప్పండి, 2 చేతులు పైకెత్తి చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి, ఏక ఆత్మ పని చేయాలి. ఆమేన్. 40 రోజుల ఉపవాస ప్రార్థనలో ఏక ఆత్మ పని చేయునుగాక. ఆమేన్. దేవుని పనులలో ముందుకు సాగుతుండగా ఏక ఆత్మ పని చేయునుగాక. ఆమేన్, ఆమేన్. అన్నీ చచ్చిపోవాలి. నీలో ఉన్న అన్నిటికీ ఫుల్ స్టాప్, అంతే. నీలో కొత్త దానాన్ని ప్రభు చూచునుగాక. ఆమేన్. దేవుని నామానికి మహిమ. చక్కని మాటలు ప్రభు మాట్లాడుతున్నారు. సంఘము 5వది, సంఘానికి ఏమి కావాలి అంటే చూద్దామా. అపోస్తుల కార్యములు 12వ అధ్యాయం 5వ వచనంలో ఒక చక్కని మాటను మనం చూడగలుగుతాం. అపోస్తుల కార్యములు 12:5 వచనంలో సంఘానికి కావలసింది, ఇంతసేపు సంఘానికి కావలసింది సహవాసం, సంఘానికి కావలసింది ఐక్యత, సంఘానికి కావలసింది ప్రేమ, సంఘానికి కావలసింది పరిశుద్ధత, అనగా పరిశుద్ధాత్మ
అర్థమవుతుందా? ఇప్పుడు సంఘానికి కావలసింది ఏంటి అంటే 12:5 వచనంలో పేతురు చెరసాలలో ఉంచబడెను. పేతురు చెరసాలలో సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో అత్యాశక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. 12:5 వచనంలో మరొకసారి చదువుదాం ఈ మాట. పేతురు చెరసాలలో ఉంచబడెను. సంఘమైతే అతని కొరకు అత్యాశక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. హల్లెలూయా. సంఘమంతా కలిసి ప్రార్థించే విధముగా ఉండాలి. చెప్పండి, సంఘమంతా కలిసి దేని కొరకు? ఇక్కడ సంఘము దేని కొరకు ప్రార్థన చేస్తున్నారు? పేతురు కొరకు. చెరసాల్లో ఏంటండి? చదువుదామా? 5వ వచనం. పేతురు చెరసాల్లో ఉంచబడెను. పేతురంట చెరసాలలో ఉంచబడ్డాడు. ఆ ఉంచబడిన పేతురు కొరకు సంఘమంతా ప్రార్థన చేసింది. సంఘము ప్రార్థన చేయగా అద్భుతాలను మనం చూడగలిగాం. ఆమేన్. పునాదులే అదిరిపోయాయంట సంఘం ప్రార్థన చేస్తే. ఆమేన్. ఇక్కడ చదువుదామా అండి? చక్కని మాటలు మనం చూడగలుగుతాం. ఎస్, 6వ వచనం చదవండి బ్రదర్. హేరోదు అతన్ని వెలుపులకు తీసుకుని రావాలని ఉండగా ఆ రాత్రియే పేతురు 2 సంఖ్యలతో బంధింపబడి 2 సైనికుల మధ్య నిద్రించుచుండెను. మరియు కావలి వారు తలుపు ఎదుట చెరసాల కాచుకొని చుండేరి. ఇదిగో ప్రభువు దూత అతని దగ్గర నిలిచెను. అతడుండిన గదిలో వెలుగు ప్రకాశించెను. దూత పేతురు పక్కను తట్టి త్వరగా లెమ్మని చెప్పి అతన్ని లేపగా సంకెళ్ళు అతని చేతుల నుండి ఊడిపడెను. ఊడిపోయెను. అప్పుడు దూత అతనితో, నీవు నడుము కట్టుకొని చెప్పులు తొడుగుకొనమనెను. అతడు అలాగు చేసిన తరువాత దూత నీ వస్త్రము పైన వేసుకుని నా వెంబడి రమ్మని అతనితో చెప్పాను. అతడు వెలుపులకు వచ్చి దూత వెంబడి వెళ్ళి దూత వలన జరిగిన నిజముగా జరిగిన గ్రహింపక తనకు దర్శనము కలిగినని తలంచెను. మనం ఇదంతా చూసినప్పుడు ఇక్కడ పేతురు చెరసాలలో ఉన్నప్పుడు సంఘము ప్రార్థన చేసినప్పుడు అతని చేతులకున్న చెరసాలలో ఉంచబడి ఉన్న తర్వాత నా సంఖ్యల నుంచి ఏమైందంటే విడుదల. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సంఘము ప్రార్థన చేస్తే భయంకరమైన పరిస్థితులు, బంధకాల్లో ఉన్న వారికి విడుదల. ఆమేన్. చెప్పండి ఆమేన్ అని చెప్పండి. సంఘము ప్రార్థన చేస్తే అది ఎలాంటి బంధకమైనా, ఎలాంటి పరిస్థితి అయినా, ఎలాంటి శోధనలో ఉన్న వారి జీవితాలైనా, ఎలాంటి భయంకరమైన ప్రమాదకరమైన పరిస్థితులు కలిగిన వ్యక్తులైనా వారి జీవితాలలో ఉన్న ప్రతి బంధకాలు తెంపబడతాయి. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. సంఘము ప్రార్థన చేస్తే చాలు అద్భుతాలు జరుగుతాయి. ఆమేన్. మన జీవితాల్లో దేవుడు గొప్ప కార్యాలు చేయడానికే ఉన్నారండి. మనం ఏమి చేయాలంటే సంఘముగా కలిసి ప్రార్థన చేయాలి. చెప్పండి, ఏం చేయాలండి? సంఘముగా కలిసి ప్రార్థన చేయాలి. అపోస్తుల కార్యములు 2:42 వచనంలో అక్కడ ఎడతెగక కలిసి ప్రార్థన చేసిరి అని రాయబడి ఉంటుంది. 2:42 వచనంలో మీరు అపోస్తుల బోధయందు, సహవాసమందు, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుచుట యందును ఎడతెగక ఉండిరి. అంటే ప్రార్థన విషయంలో ఎడతెగక ప్రార్థన చేసే వారిమిగా మనం ఉన్నప్పుడు మన జీవితాల్లో గొప్ప కార్యాలు జరుగుతాయి. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇప్పుడు ఏంటండి ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. సంఘం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. అతి ఆసక్తితో చేసే ప్రార్థన ద్వారా అనేక మంది జీవితాల్లో ప్రభు కార్యం చేస్తారు. ఆమేన్. భయంకరమైన ఊబిలో ఉన్న వారి జీవితాల్లో కార్యాలు. ఆమేన్. అనేకమైన సమస్యల్లో ఉన్న వారి జీవితాల్లో కార్యాలు, బంధకాల్లో ఉన్న వారి జీవితాల్లో కార్యాలు, అనేకమైన రుగ్మతల్లో ఉన్న వారి జీవితాల్లో కార్యాలు. ఒక్కటేంటండి, ఆయన సమస్తాన్ని చెయ్యగల సమర్థుడైన దేవుడిగా ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. ఇప్పుడు చెప్పండి, సంఘము, మన సంఘము ప్రార్థన చేస్తుందా? చెప్పండి, ప్రార్థన చేస్తున్నారా? ఎంతమంది 40 రోజులు ఉపవాస ప్రార్థనలో ప్రతిరోజు సాయంత్రం, ఉదయం అంటే సరే మీ పనులు మీరు చేసుకుంటున్నారు, మరి సాయంత్రం ఎన్ని కుటుంబాలు వస్తున్నాయి? ఎంతమంది వస్తున్నారు? మీ చేతులు చూపించండి. సంఘముగా
వచ్చిన వారు కాదు, కానీ ఇట్లా కాదు, రాని వారు చూపించండి. చూపించాలి 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 చూపించండి. అయ్యో ఏం చేయట్లేదు చెప్పండి, ఏం చేయట్లేదు. మనం ప్రార్థన చేస్తే ఏమి జరుగుతుందో ప్రభు చెప్పారు, అవునా కదా? మరి ఇంతమంది సంఘంగా ఉన్నప్పుడు మనం ఎలా ప్రార్థన చేయాలి, అవునా కదా? అందరము కలిసి చేసే ప్రార్థనలో అద్భుతమైన శక్తి ఉందండి. ఆ శక్తి నిజంగా మనము ఇప్పటికీ ఎన్నో కార్యాలు చూసి ఉన్నాం, అవునా కదా? ఇంకా గొప్ప కార్యాలు జరగాలి అంటే సంఘముగా కూడుకొని, ఆమేన్, సంఘముగా కూడుకొని ఎడతెగక మనం ప్రార్థన చేస్తే ఎంత భయంకరమైన పరిస్థితుల్లో నుంచైనా ప్రజలు విడిపించబడతారు. సేవకుడికి ఒక్కరికే భారం ఉందా, లేకపోతే సంఘంలో ఉన్న కొద్ది మందికే భారం ఉందా? దేవుడు అంటున్నారు సంఘమంతా, హల్లెలూయా, ఏంటి చెప్పండి, సంఘమంతా ప్రార్థన చేయడం ద్వారా ఇక్కడ చెరసాలలో ఉన్న పేతురు విడిపించబడ్డారు, అవునా కదా? అసలు అక్కడి నుంచి రావాలి అంటే చాలా కష్టతరమైన పరిస్థితులు, కానీ ఇక్కడ నుంచి ఆ బంధకములో ఉన్న పేతురు కొరకు సంఘము ప్రార్థిస్తుందంట. సంఘము ఒక దగ్గర ఉండి ప్రార్థన చేస్తుంటే పేతురు మరొక దగ్గర ఉన్నాడు, అర్థమవుతుందా? ఆయన కొరకు ప్రార్థన చేస్తున్నారు వీరు ప్రార్థిస్తూ ఉండగా ప్రభువే తన దూతను అక్కడికి పంపించాడండి. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. ఇదిగో నువ్వు ఇక్కడ నుండి ప్రార్థన చేస్తుండగా ప్రపంచాన్నే ప్రభు కదిల్చి వేస్తాడు, ఆమేన్. నువ్వు ప్రపంచంలో ఉన్న ప్రజల కొరకు, వారి క్షేమము కొరకు, వారి రక్షణ కొరకు, వారి పాపాల నిమిత్తం భయంకరమైన బంధకాల కొరకు నువ్వు ప్రార్థన చేస్తుంటే, ఇక్కడ భద్రాద్రి కొత్తగూడెంలో నువ్వు ప్రార్థన చేస్తుంటే ప్రపంచాన్నే ప్రభు కదిలిస్తాడు, తాకుతాడు. అనేక మంది బంధకాల నుంచి ప్రభు విడిపించే దేవుడై ఉన్నారు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. అలాంటి ఉజ్జీవం కలిగిన సంఘముగా మన సంఘము ఉండునుగాక, ఆమేన్. ఈ 20 రోజులు జరిగింది ఒక వంతు, ఇన్ని రోజులు ఈ 20 days కూడా మీరు మీ కొన్ని పరిస్థితుల వల్ల, కొన్నిటి వల్ల ఆగిపోయి ఉండొచ్చు, కానీ ఈ 20 డబల్, అవునా కదా? సేవకుడు ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరం 21 రోజులే, అవునా? ఒకవేళ ఈ సంవత్సరం 21 రోజులు అయితే ఈ రోజే ప్రేయర్ మీటింగ్ ఉండేది, ముగింపు సభ, అవునా కదా? కానీ ఎందుకంత తీర్మానం, ఎందుకంత భారం? దేవుని పనులు చాలా ఉన్నాయి, పోస్టర్స్ వేయాలి, ఇంకా చాలా ఉన్నాయండి, ఆటో క్యాన్వాసింగ్ ఉంది, గ్రౌండ్ క్లీనింగ్ ఉంది, ఇంకా ప్లేస్, ఇంకా మనం ఇంకా అది పక్కనున్న ప్లేస్ అంతా కూడా అంత పంట వారు వేసి ఉన్నారు, ఇంకా చాలా పనులు ఉన్నాయి, చాలా ఉంది పనులు. ప్రార్థన చేసేవారు ప్రార్థన చేయండి, ఉపవాసం ఉండేవాళ్ళు ఉపవాస ప్రార్థన చేయండి. ఇంకా పని చేస్తామండి, మేము పని చేయగలుగుతాం చేయండి, ఇక్కడ ఉండగలుగుతాం ఉండండి, ఇంకా దేంట్లోనే హెల్ప్ చేస్తాం చేయండి. సంఘముగా మనము చేసేవి చాలా ఉన్నాయి. ఎప్పుడు కూడా అదే 2, అదే 3, అదే 10 మంది వాళ్ళే. మరి మనం ఏం చేస్తాం, అవునా కాదా? సేవకుడు అంత భారము కలిగి ఆ ఉపవాసం 40 రోజులు ఉంటూ ఆయన అంత తీర్మానం తీసుకొని చేస్తుంటే, సంఘముగా మనం ఎంత తీర్మానం తీసుకోవాలి? మనం ఇంకా బయటే ఉన్నాం, లోపల ఉండలే, అవునా? బయట అందరినీ చూస్తున్నాం, అందరితో మాట్లాడుతున్నాం, అందరితో ఉంటున్నాం, చక్కగా తింటున్నాం, చక్కగా ఉంటున్నాం, అన్ని పనులు చేస్తున్నాం. మరి మనకెంత ఉండాలి, అవునా కాదా? అవునా కాదా? అవునండి. మన జీవితాలు ఇంకా ఎంత గొప్ప జీవితాలుగా ఉండాలి, దేవుని కొరకు మహిమకరమైన జీవితాలుగా ఉండాలి. సంఘముగా మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. ఏం చేయాలండి? ప్రార్థన చేయాలి. నీకు ఏది వస్తే, నీకు దేవుడు ఏ తలాంతులు ఇస్తే ఆ తలాంతులను ప్రభు కొరకు ఉపయోగపరిచే అంటే ప్రభు కొరకు నువ్వు ఉపయోగపడే వ్యక్తిగా ఉండాలి. అప్పుడు ప్రభు నామము మహిమపరచబడుతుంది. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపరుద్దామా? హల్లెలూయా. అందరము కలిసి సహవాసంలో, చెప్పండి, ఐక్యతలో, ప్రేమలో, పరిశుద్ధతలో, 5వది ప్రార్థనలో బలముగా ముందుకు సాగుదాం. ఈ 20 days అయిపోయాయి. ఇంకా ఈరోజు చెప్పాలంటే 20 కాదు, ఇంకా మొత్తం 19 రోజులే. ఆ రోజు కౌంట్ తీసేసాను. ఈ 19 రోజులు సంఘముగా మీరు ఏం చేస్తారో నాకు తెలీదు. ఈ సాయంత్రం ఈ రోజు నుంచే పనులన్నీ కూడా ప్రారంభించబడాలి. ఆల్రెడీ వర్క్స్ అన్నీ కూడా జరుగుతున్నాయి. మరి మిగతా పనులు దేవుడు అడిగాడు అనుకోండి, లెక్క ఏం చేద్దాం?
చెప్పండి, లెక్క అడిగారు అనుకోండి, మన దగ్గర ఏముండాలి? ఆన్సర్ ఉండాలి. అవునా కదా? ఏముండాలి? నాకు ఆ పని ఉందండి, ఈ పని ఉందండి, కుదరదండి, అదండి, ఇదండి. అరే, నీకు కుదిరిన టైంలోనే రండి, కానీ రోజు దేవుని పనిలో వాడబడండి. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థనలో ఉండండి. అట్లీస్ట్ మార్నింగ్ టైం వచ్చి ప్రార్థనలో ఉండండి. మార్నింగ్ చక్కగా ఆరాధన జరుగుతుంది. కొద్దిమంది బ్రదర్స్ ఇక్కడే ఉంటున్నారు, కుటుంబాలతో ఈవినింగ్స్ వస్తున్నారు. కుటుంబం అంతా కలిసి ప్రభు నామాన్ని మహిమపరుస్తుంది. సంఘముగా ప్రార్థన చేస్తున్నాం. ఎన్నో కార్యాలు జరుగుతున్నాయి. ఎంతో మంది కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఎన్నో కార్యాలు ఇప్పటికే చెవులారా వింటున్నాం, కళ్ళారా చూస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. ఎంతో మంది గర్భాలు తెరవబడడం చూస్తున్నాం. ఆమేన్. ఎన్నో కార్యాలు మా జీవితంలో ప్రభు ఇది చేశారండి, మా జీవితంలో ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థనలో ఇదిగో ప్రభు ఈ కార్యం చేశారండి ఫోన్స్ ద్వారా తెలియజేస్తూ ఉన్నారు. ఆమేన్. ఎంతో మంది రావడానికి సిద్ధమవుతున్నారు ఇక్కడికి. ఉదయం లేస్తే 40 రోజుల ముగింపు సభ కొరకు నెంబర్ ఆఫ్ కాల్స్ వస్తున్నాయి. పని చేయమా? ఇంకా చాలా పని ఉంది. అంతమంది వస్తున్నప్పుడు ఇక్కడ చాలా అకామిడేషన్ ఇచ్చే అవసరత ఉంది. అవునా కదా? కలిసి చేస్తేనే. లేదా ఇప్పుడు నేనున్నాను, ఇది నేను ఒక్కదాన్ని లేపగలుగుతానా? నాకెవరు కావాలి? సహాయం కావాలి. అవునా కదా? నాకు సహాయం చేసేవారు ఒక 2 ఉన్నారనుకోండి, నేను ఈజీగా లేపి పక్కకు పెట్టగలుగుతాను. అప్పుడు సులువుగా ప్రభు పని జరుగుతుంది. అట్లా కలిసి ఐక్యముగా ప్రార్థనతో, పరిశుద్ధతో, ప్రేమతో, సహవాసంలో అందరం కలిసి ముందుకు సాగుదాం. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దాం. ఈ రోజు నుంచి ఒక చక్కని తీర్మానం తీసుకోండి. ఈ మిగతా 19 రోజులు మీరు ఏం చేస్తారో నాకు తెలీదు. మేమైతే మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. సంఘం అంతటి కొరకు ప్రార్థన చేస్తున్నాం. మీరందరూ దీవించబడాలని. సేవకుడు అంత కఠినమైన ఉపవాసంలో ఉండి, సేవకుడు అంత కన్నీరు కారుస్తూ సంఘం కొరకు అంత ప్రార్థన చేస్తున్నారా? ప్రతిగా మీరు ఏం చేయలేరా? ఏదో ఒకటి చేయాలి ప్రభు కొరకు. మీ సమయాన్ని ఇస్తారో, మీకున్న తలాంతులు ఇస్తారో, మీకున్న ఏ విశేషత మీలో ఉంటుందో అది మీరు ఇస్తారో అది ప్రభు సన్నిధిలో కనిపెట్టి ప్రార్థన చేస్తూ, దేవా ఈ రోజు నుంచి నేను అన్నిట్లో వాడబడతానయ్యా, సహాయం చేయండి అయ్యా, కృప చూపించండి అయ్యా, నన్ను నడిపించండి అయ్యా. పని చేసేవారు ఎప్పుడు కూడా కహానీలు చెప్పరు. అర్థమవుతుందా? దేవుని పనికి ఎప్పుడు కూడా వంకలు ఉండద్దు. ఆ వంకలు లేని వారిగా మనం ఉండాలి. వంకలు ఉండద్దు. నాకు అది లేదు, నాకు ఇది లేదు, నాకు అట్లుంది, నాకు ఇలా ఉంది. ఈ వంకలు ప్రభుకి ఇష్టం లేదు. మోషేని దేవుడు నేను వాడుకుంటానయ్యా బాబు నిన్ను అంటే మోషే చెప్పిన మాట ఏంటి చెప్పండి? దేవా నీనా నిన్ను నత్తివాన్ని కదయ్యా. అరే మోషే నిన్ను వాడుకుంటానయ్యా. లేదు ప్రభా నా వల్ల కాదు. ఒక్కసారి కాదండి, ఎన్నిసార్లు సాకులు చెప్పాడంటే మోషే, అయ్యా బాబోయ్ అరే ఇంకెవరినైనా పంపించు అంటే పంపించలేకనా, చేయలేకనా? నీలో ఉన్న మోషేలో ఉన్న సామర్థ్యాన్ని దేవుడు గుర్తించాడు. కానీ మోషేకి అర్థం కావట్లేదు. అరే నీ నోటినే నేను వాడుకుంటాను అంటున్నారు. అయినా అప్పటికి స్టిల్ అయ్యా నా వల్ల కాదయ్యా, నా వల్ల కాదు కదా. ఇలాగనే ప్రతిసారి మోషే చెప్పినట్లే వంకలు అట్లా ఇలా. కానీ మోషే లాస్ట్కి నిలబడ్డాడు. ప్రభు కార్యం చేసి ఉన్నారండి. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఒకవేళ వాడబడపోతే ఖచ్చితంగా దేవుడు వారిని వాడుకుంటారు, వేరే వారిని పంపించి. కానీ ఆ ప్లేస్ నాకే యేసయ్యా అనాలి. ఆమేన్. దాంట్లో నేనే ఉంటానయ్యా, నన్ను వాడుకో, నన్ను నిలబెట్టు, సహాయం చేయి, నన్ను నడిపించు. ఈ వంకల ఈ ఏమంటారంటే ప్రతిదానికి సాకులు చెప్పే జీవితాలు మనకొద్దు. అది క్రైస్తవ జీవితమే కాదు. ప్రతి దానికి ఇది అది అని చెప్పద్దు. నీకు కష్టమైన, నష్టమైన, ఇబ్బంది అయినా, అనారోగ్యమైన, నీకు ఏదైనా నువ్వు ప్రభు కొరకు నిలబడితే నీ కష్టాన్ని ప్రభు చూసి నీకు ప్రతిఫలం ఇచ్చే దేవుడై ఉన్నారు. సేవకుడు చూడకపోవచ్చు, సేవకురాలు చూడకపోవచ్చు, నిన్ను అర్థం చేసుకోకపోవచ్చు, లేకపోతే నీవు చేస్తున్నది ఎవరైనా గుర్తించకపోవచ్చు. చాలామంది గుర్తింపు కొరకు వెయిట్ చేస్తుంటారు. ఎవరి గుర్తింపు మనకు వద్దండి, దేవుడు గుర్తిస్తే చాలు. ఆమేన్. ఎవరు పిలవనవసరం లేదు, ప్రభు పిలుస్తున్నారు ఆల్రెడీ. అవునా కదా? ప్రభు పరిచర్య చాలా ఉంది. నీ బాధ్యత, నీ అంతటా నువ్వు చేస్తే నువ్వు దీవించబడతావు. ఆమేన్. నీ అంతటా నువ్వు సమర్పించుకుంటే నీవు ఉన్నతమైన స్థితిలో
ఉంచబడతావు. అంతేగాని ఊరికే పద్దాక ఎవరో ఫోర్స్గా పుష్ చేస్తూ చెయ్యి. అర్థమవుతుందా? ఇలా కాదండి. మనము మన కుటుంబం ఏంటండి చెప్పండి? తల్లి బాగున్నా బాగలేకపోయినా పిల్లలకి ఏం చేస్తారు చెప్పండి? ఉదయం లేవగానే ఆమె బాధ్యతలు ఆమె చేస్తూనే ఉంటుంది. ఆమెకి బాగున్నా బాగలేకపోయినా, నీరసంగా ఉన్నా, ఇబ్బందిగా ఉన్నా, కష్టమైన నష్టమైన ఆమె చేసేది ఆమె చేస్తుంది. తండ్రి కుటుంబాన్ని పోషించడం కొరకు ఒక్కరోజు కూడా పని మానడండి. ఎందుకంటే బిడ్డలు పోషింపబడాలి కదా. అవునా కదా? ఎంత ఆలోచన చేస్తారు, అవునా కదా? అంటే ఈ కుటుంబానికి, ఈ సామాజిక కుటుంబానికే నువ్వు అంత ఇంపార్టెన్స్ ఇస్తే ఇది దైవ కుటుంబం. ఆమేన్. నువ్వు ఇంకా ఎంత ఆలోచించాలి? ఎప్పుడు నీ పనిలే కదా. కానీ ఈ టైంలో ఇది దేవుని పని, దేవుని నిర్ణయకాలం, దేవుడు ఏర్పాటు చేసిన ఒక ప్రత్యేకింపబడిన సమయం. ఈ సమయంలో నువ్వు దేవుని కొరకు వాడబడితే ఇంకా చూడండి దీవెనలు, ఎన్ని దీవెనలు అంటే నీవు ఊహించవు, నువ్వు తలచవు ఇంతగానా అని. అన్ని కార్యాలు ప్రభు చేసి మనల్ని గొప్ప చేసే దేవుడై ఉన్నారు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమపరుద్దాం. హల్లెలూయా. ఈ సమయంలో దయచేసి అందరం లేచి నిలబడి చక్కగా దేవా నన్ను వాడుకో. ఈ 19 రోజులు నన్ను నీవు వాడుకో అయ్యా. నన్ను నడిపించు, నాకు సహాయం చేయి. సంఘము సహవాసం కలిగి, ఐక్య మనసు కలిగి, ఇంకా ప్రేమ కలిగి, ప్రేమలో పరిశుద్ధతలో మంచి పరిశుద్ధాత్మ అనుభవముతో నేనేం చేస్తానయ్యా? నీ పని చేస్తానయ్యా. సహాయం చేయండి అయ్యా, నన్ను వాడుకో అయ్యా, నన్ను నడిపించయ్యా, ప్రార్థనతో నేను ముందుకు సాగుతానయ్యా అని ప్రతి ఒక్కరం ప్రార్థనలో ముందుకు సాగుదాం, ప్రార్థన చేద్దాం. ఎవరం కూడా మౌనంగా ఉండకుండా సంఘము కొరకు దేవుడు చాలా చక్కగా స్పష్టముగా మాట్లాడి ఉన్నారు. మనము చేయవలసిన పనులు చాలా ఉన్నాయి, మన బాధ్యతలు చాలా ఉన్నాయి. ఎప్పుడు మన గురించి మనమే కాదు, దేవుని పనుల కొరకు మనం ముందుకు సాగే వారిగా మనం ఉండాలి. దైవిక కుటుంబం కొరకు ఆలోచించాలి. మనమంతా ఏక కుటుంబం, ఏక పట్టణం మనదంతా. ఆమేన్. మనము దేవుని వారము,